యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచు. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచు. అలసిన హృదయాలకు ఇది సమృద్ధి జీవం, విరిగిన హృదయాలకు వాక్యామృత జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం. సమృద్ధి జీవం, సమృద్ధి జీవం, సమృద్ధి జీవం, సమృద్ధి జీవం. మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునందు ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. ఈ దినాన ప్రపంచవ్యాప్తంగా మరి ఉన్నటువంటి విశ్వాసులు అందరూ కూడా మరి ఒకే విషయాన్ని ధ్యానిస్తూ ఉన్నారు. దేని గురించి అండి? యేసుక్రీస్తుకు శిలువ మరణము. యేసుక్రీస్తుకు శిలువ మరణం. ఆయన చనిపోయి 2000 సంవత్సరాలు దాటిపోయినప్పుడు కూడా ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేవుని బిడ్డలు విశ్వాసులందరూ కూడా మరి ఆయన శిలువ మరణం గురించి ధ్యానిస్తూ ఉన్నారు. ఆయన శిలువలో పలికినటువంటి ఆ 7 మాటల గురించి ధ్యానిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ఆ భయంకరమైనటువంటి భారమైనటువంటి శిలువని మోసుకొని ఆ రోజున ఆ కల్వరి కొండ మీద ఏదైతే తన ప్రాణం అర్పించి ఉన్నాడో దానిని ధ్యానిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మరి భూమి మీదకు అడుగుపెట్టిన రోజుల్లో ఆ రోమా ప్రభుత్వము వారు పరిపాలనలో ఉన్నారు. రోమీలు పరిపాలిస్తూ ఉన్నారు. మరి వారి యొక్క చట్టంలో, వారి యొక్క లాలో ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే, ఎవరైనా సరే భయంకరమైన నేరం చేస్తే అందరూ చూస్తుంటుండగా బహిరంగంగా పబ్లిక్గా ఒకరిని అలా శిలువ మీద వారిని చంపివేసేవారు. చాలా క్రూరంగా వారిని హింసించి శిలువ మరణమే వారికి ఒక శిక్ష. భయంకరమైన నేరాలు చేసిన వారికి ఆ శిక్ష విధించే వారికి, ఏవో చిన్న చిన్న తప్పులు చేసిన వారు కాదు, కానీ పెద్ద పెద్ద ఘోరాలు నేరాలు చేసిన వారికే ఆ రోజుల్లో ఆ యొక్క ప్రభుత్వం వారు, ఆ రోమ ప్రభుత్వం వారు ఆ యొక్క శిక్ష విధించేవారు. అయితే మరి యేసుక్రీస్తు ఏ నేరము చేయలేదు కదా, ఏ తప్పు చేయలేదు కదా, మరి ఎందుకు నేరస్తుడికి విధించాల్సినటువంటి శిక్ష మరి యేసుక్రీస్తు అనుభవించవలసి వచ్చింది? అక్కడే మనకు దేవుని ప్రేమ కనిపిస్తుంది. వాస్తవంగా మరి దేవునికి వాక్యం తెలియజేస్తుంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. అంటే ప్రపంచంలో అందరూ కూడా మరి పాపం చేసి దేవుడు ఇచ్చే మహిమను పొందలేకపోతున్నారు, లేక దేవుని సమీపించలేకపోతున్నారు. మరి పాపం చేశారు కాబట్టి పాపం వల్ల వచ్చు జీతము మరణము అని కూడా వాక్యం తెలియజేస్తుంది. పాపం చేసిన ప్రతి వ్యక్తికి మరణము విధించబడాలి. వాస్తవంగా మనం పాపం చేశాము, మనకు శిక్ష విధించాలి. అందుకే మనము ఆ సిలువను ఎక్కవలసి ఉన్నది. అయితే దేవునికి వాక్యం యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని వ్రాయబడి ఉంటుంది. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు. అందుకే ఒకసారి ఒక ఆయన
ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగాడంట, ప్రభువా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తుంటే చెప్పండి ఎంతగా మీరు నన్ను ప్రేమిస్తున్నారు అని అడిగితే ప్రభు ఏమి పెద్దగా మాట్లాడకుండా ఇలాగా తన 2 చేతులు చాచి ఇంతగా నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అని చెప్పి సిలువ మీద తన ప్రాణమును విడిచెను అని ఒక చోట రాబడి ఉంటుంది. అంటే ఇంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అది సత్యమే. ఎందుకంటే యోహాను సువార్త 3:16లో ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించెను అని ఉంటుంది. ఎంతగా ప్రేమించాడంటే ఆయన తన యొక్క పరలోకాన్ని, పరలోకపు మహిమను, పరలోకపు వెలుగును, తేజస్సును అన్నిటినీ విడిచిపెట్టి మన కొరకై నరావతారం ధరించి ఒక మనుష్యుడిగా, దాస్తుడిగా తనను తాను తగ్గించుకొని, తనను తాను రిక్తుడిగా చేసుకొని, అంటే తనను తాను ఖాళీ చేసుకొని ఈ లోకంలో ఆయన మన కొరకై అడుగుపెట్టాడు. మరి మన కొరకై ఈ లోకంలో అడుగుపెట్టి ఇక మనల్ని ప్రేమించిన వాడై మనం చేసినటువంటి ఆ యొక్క పాపమును, దానికి వచ్చినటువంటి శిక్షను ఆయన మీద వేసుకొని మరి ఆయన మన కొరకై ఆయన శిలువ మీద మరణించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే దేవునికి వాక్యం ఉంటుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో గమనించండి, యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రావడానికంటే ముందుగానే అనేక సంవత్సరాలు, సుమారు 700 సంవత్సరాల ముందుగానే మరి ఆ ప్రవక్త ద్వారా దేవుడు కొన్ని మాటలు పలికాడు. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం గురించి, యేసు ప్రభు యొక్క భయంకరమైనటువంటి వేదన గురించి, ఏ రీతిగా ఆయన తన రక్తాన్ని మరి శిలువలో ఆయన చిందించిన ఉన్నారు, దాని గురించి ఆయన ఈ మాటలు తెలియచేస్తున్నారు. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 2వ వచనం నుంచి అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతుని. నిశ్చయముగా అతడు మన రోగములు భరించెను, మన వ్యసనలను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలుగుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా స్పష్టంగా యెషయా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావడానికంటే 700 సంవత్సరాల ముందుగానే ఆయన ఈ మాటలు తెలియచేశారు. ఎందుకంటే ఒక రోజు రాబోతోంది భవిష్యత్తులో, సాక్షాత్తు ఆ దేవాది దేవుడే, మరి ఆయన ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ దేవుడే, సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడే తనను తాను తగ్గించుకొని ఆయన ఒక మనుష్యుని అవతారంలో ఈ లోకంలో ఆయన జన్మించి మన కొరకై ఆయన జీవించి ఇక మనుషులందరి యొక్క పాప శిక్షను, మనందరి యొక్క దోష శిక్షను, అలాగే మన జీవితాల మీద మనము కలిగినటువంటి ఆ శాపాన్ని ఇక ఆయన మీద వేసుకొని ఇక ఆ యొక్క శిక్ష ఏదైతే ఉన్నదో ఆ శిలువ మరణము ఆయనే అనుభవించబోతున్నాడు. అందుకొరకే ఆయన మొత్తబడిన వానిగాను, బాధింపబడిన వానిగాను, గాయపరచబడిన వానిగాను, నలగొట్టబడిన వాడుగాను ఆయన మారబోతున్నాడు అని ముందుగా దేవుడు తెలియపరిచాడు. మరి దేవుడు ముందుగా బయలుపరిచినట్టుగానే ఒక రోజు చరిత్రలో రాని వచ్చింది. ఆ రోజున ప్రభు వారి భూమి మీదకి రావడం, అలాగే మన కొరకై ఆయన సుమారు 33 సంవత్సరాలు భూమి మీద జీవించిన తర్వాత ఆయన ఇక ఆ రోజున ఆ యొక్క యెరూషలేములో మరి బయట ఉన్నటువంటి ఆ కల్వరి లేక గొల్గొతా అనబడేటువంటి ఒక కొండ మీదకు తీసుకుని వెళ్ళబడి అక్కడ మనందరి కొరకై ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క ఘోరమైనటువంటి ఆ యొక్క శిక్ష ఆయన మీద పడింది. అయితే అతన్ని
ఆ నేరానికి అప్పగించినటువంటి అప్పటి కాలపు ఆ రోమా చక్రవర్తి అధికారి గవర్నరు పొంతి పిలాతు కూడా అతను ఏ తప్పుదెమ్ము లేదని చెప్పారు. వాస్తవంగా ఆయనని రేపు ఉదయం ఆ తీర్పు తీర్చి సిలువ వేయడానికి అప్పగించడానికంటే ముందుగా దేవుడు ముందు రోజు రాత్రి ఆయన భార్యకు కలలోకి వచ్చి కల ద్వారా దేవుడు ఒక మాట తెలియజేస్తాడు. ఇదిగో ఆయన నీతిమంతుడు. ఎవరు? యేసు నీతిమంతుడు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయన జోలికి వెళ్ళొద్దు నువ్వు అని ముందు రోజు రాత్రి ఆ పొంతి పిలాతు ఆ రోమా అధిపతి గవర్నర్ గారి భార్యకు దేవుడు కల్లోకి వచ్చి కూడా చెప్పడం జరిగింది. ఆమె కూడా ఆయనతో చెప్పింది. అందుకే ఆయన కూడా ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువు అందరిని తీసుకొని వచ్చారు. మనుషులందరూ కూడా ప్రభుని తీసుకొని వచ్చారు. వాస్తవంగా గెత్సెమనే తోటలో నుంచి మరి అది ప్రారంభమవుతుంది. గెత్సెమనే తోటలో ఆయన శిష్యుల్ని తీసుకుని వెళ్ళి అక్కడ ప్రార్థిస్తారు. ప్రార్థించినప్పుడు ఆయన ఇక తెలుసు ఆ గెత్సెమనే తోట నుంచి బయటికి రాగానే ఇక మనుషులు వస్తారు, యూదులు, ఆ నాయకులు, అధికారులు వస్తారు, ఆ రోమా సైనికులు తీసుకొని వస్తారు, భటులు తీసుకొని వచ్చి ఇంకా ఆయన్ని అరెస్ట్ చేస్తారు. ఆయన్ని పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళి న్యాయ విచారణ చేసి ఇంకా ఆయన శిలువ మరణానికి అప్పగించడానికి ముందే వాళ్ళు ప్లాన్ వేసుకుని ఉన్నారు. తర్వాత అతన్ని అప్పగించడానికి కూడా ఆయన శిష్యులోని ఒక శిష్యుడే ఇస్కరియోతు యూదా ఆ 30 వెండి నాణాలు ఆశించి, ఆ డబ్బులు ఆశించి ఏం చేశాడండి? యేసుక్రీస్తు శిష్యుడే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఇంకా అతన్ని ముద్దు పెట్టుకొని అతన్ని అప్పగించేస్తాడు. మీరు కనుక ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అని దాన్ని ఒక మూవీలాగా తీశారు. అంటే యేసుక్రీస్తు శ్రమల గురించి ఆ యొక్క మూవీని తీశారు. మామూలుగా అయితే ఈ కరుణామయుడు లాంటి వాటిలో యేసుక్రీస్తు యొక్క సిలువను గురించి ఒక చిన్న పార్ట్ చివరిలో చూపిస్తారు, ఒక చిన్న పార్ట్, ఒక సీన్ లాగా. అయితే మీరు ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అని ఇంకొకటి ఉంది. అందులో ఇక ఏకంగా స్టార్టింగ్ నుంచి చివరి దాకా ఆ మూవీలో అంతా యేసుక్రీస్తు యొక్క శ్రమల గురించే ఉంటుంది. అంటే యేసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడు చివరి 12 గంటలు ఎలా గడిపారు, లాస్ట్ 12 hours ఆఫ్ లైఫ్ యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని ఆ యొక్క ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే దాంట్లో మరి మెల్ గిబ్సన్ అనే ఒక వ్యక్తి దాన్ని తీయడం జరిగింది. మరి అందులో యేసయ్య గెత్సెమనే తోటలోకి వెళ్ళినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. గెత్సెమనే తోటలో ఏ రీతిగా ఆయన ప్రార్థన చేస్తారు. మరి ఆ ప్రార్థనలో మరి ఆయన చెమట రక్త బిందువుల వలె నేల రాలేను అని ఉంటుంది. అది వాస్తవమే. డాక్టర్లు కూడా దాన్ని ఒప్పుకున్నారు. ఎలాగంటే మనం కూడానంట ఏదైనా ఒక విషయం గురించి చాలా 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 ఎక్కువగా ఆలోచించి దిగులు పెట్టుకొని మనసులో చింతించి కృంగిపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతేనంట దానిని వాళ్ళు కూడా క్లినికల్ డిప్రెషన్ అంటారు. డాక్టర్స్ కూడా, సైకాలజిస్ట్ కూడా క్లినికల్ డిప్రెషన్ అంటారు. ఎందుకంటే చాలా విపరీతమైనటువంటి కృంగుదల. సో అలాంటి టైంలో ఎవరైనా కనుక అలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతే వాళ్ళకు కూడా చెమట అంట ఇలాగా నీటి బిందువులా కాకుండా రక్తమే బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలాగా ఆయన కూడా గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు ఇక ఆయన తెలుసు రాబు ఇంకా వెంటనే అతన్ని పట్టుకోబోతున్నారు. పట్టుకొని అరెస్ట్ చేసి అతన్ని అధికారుల దగ్గర తీసుకెళ్ళి న్యాయ విచారణ చేయించి ఇక వెంటనే సిలువకి అప్పగిస్తారు. ఆయన్ని కొడతారు. ఆ భయంకరమైన సిలువని మోయాల్సి ఉంటుంది, తన ప్రాణాన్ని అర్పించాల్సి ఉంటుంది అనే విషయం ఆయన తెలిసి ఒక్కసారిగా అందుకే ఆయన ప్రార్థన కూడా చేశారు. ప్రభువా, మీ ఇచ్చితమైతే ఈ గిన్నె అంటే ఈ సిలువ మరణము అనేది నా యుద్ధ నుంచి తీసివేయండి. ఎందుకంటే ఆయన కూడా మనిషిగా ఆ ప్రార్థన చేశారు, దేవుడిగా కాదు. ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలా వచ్చారండి? ఆయన మనిషిగా. దేవుడే అయితే ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చారు. కాబట్టి మరి ఒక్క మనిషి అన్ని బాధలు భరించడం మన కష్టం. మనకే ఒక 2-3 సమస్యలు రాగానే కదండి, అమ్మో ఇది నా వల్ల కాదు, నేను దీన్ని భరించలేను, అసలు ఒక విధంగా చెప్పాలంటే చనిపోతే బాగుంటుందేమో అన్నంతగా కదా మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇది నా వల్ల కాదు, ఇది నేను భరించలేను, ఇది నాకు చాలా కష్టం, నేను దీన్ని తీసుకోలేను అని మనమే అనుకుంటాం. అలాంటిది ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అందరి సమస్య అయినటువంటి పాపము అనేదాన్ని ఇప్పుడు ఆయన మీద తీసుకోవాలి. ఆయన ఒక్కడే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పాప శిక్ష, నేర శిక్ష ఆయన అనుభవించాలి. మరి సాధ్యమా చెప్పండి? చాలా కష్టమైన పని. అందుకే ఆయన దాన్ని ఒక్కసారిగా ఊహించుకున్న వ్యక్తిగా ఊహించి ఆ బాధను సిలువకు వెళ్ళడానికంటే ముందుగానే ఆ బాధ అనుభవించేశాడు ఆయన.
శిలువలో రక్తం కార్చాడు, దానికంటే ముందు కూడా రక్తం కార్చాడు. గెత్సెమనే తోటలోనే ఆ బాధ తన మనస్సులో అనుభవించిన వాడై అక్కడే తన యొక్క చెమట రక్త బిందువులుగా నేల కారినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక మాట అన్నారు, ప్రభువా ఈ గిన్నె అంటే ఈ శిలువ మరణము, ఈ బాధ, ఈ వేదన నా ఎదురు నుంచి తీసివేయండి, అయినా మీ చిత్తమే నెరవేరును గాక. నా ఇష్టము నా చిత్తము కాదు కానీ నీ చిత్తమే నెరవేరును గాక. ఇంకా చెప్పాలంటే యేసయ్యకి తెలుసు నేను ఇందుకొరకే పంపబడ్డాను. ఆయన ఈ లోకంలోకి వచ్చింది ఎందుకంటే మన కొరకై ఆయన తన ప్రాణాన్ని అర్పించడానికి ఆయన వచ్చారు. ఆ విషయం కూడా ప్రభుకు తెలుసు. ఆ విషయం కూడా ఆయన ఎరిగిన వాడై అందుకే ఇక సిలువకు వెళ్ళడానికి కూడా ఆయన నిశ్చయం చేసుకొని తనను తాను సిద్ధపరచుకున్నారు కూడా. అయితే ప్రభా మీ చిత్తమే ఈ విషయంలో నెరవేరును గాక అని ఆయన కూడా ప్రార్థించి బయటకు వచ్చిన వెంటనే ఇక ఆయన్ని పట్టుకోవడానికి ఇస్కరియోతు యూదా మరి అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులతోనూ అధికారులతో, యూదులు, పరిసయ్యులు, శాస్త్రులతో కలిసి ఆయన ముందే చేయి కలిపేశాడు కాబట్టి ఆ 30 వెండి నాణాలు ఆశించి మరి తన గురువుగారినే ఒక విధంగా అప్పగించేశాడు ఇస్కరియోతు యూదా అనే ఒక శిష్యుడు. ఇక ఆయన్ని పట్టుకొని ఇక తీసుకెళ్ళిపోయారు. ఆ రాత్రి తీసుకెళ్ళిపోయి అంటే ఆ గురువారం రాత్రి అంతా కూడా సుమారు 6 చోట్లకు ఆయన తిప్పారు. మొట్టమొదటిగా మరి 3 చోట్ల ఆ యొక్క అన్న, కయప, అలాగే ఆ యొక్క యూదా మత పెద్దలు సన్హెద్రిన్ సభ అని పిలుస్తారు. సో అలాగా తీసుకెళ్ళిపోయి మరి ఆయన మీద ఒక తప్పుడు నేరారోపణ చేశారు. వాస్తవం చెప్పాలి, ఏ తప్పు ఆయన చేయలేదు. అంటే చూశారు అతనిలో ఏదైనా తప్పు దొరుకుతుందేమో అని ఆయన జీవించిన రోజుల్లోనే ముందే పట్టుకుందామని కూడా ట్రై చేశారు. ఆయనంటే పడని ఆనాటి ఆ సమాజం, యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకైలు అని పిలువబడేట ఆ యొక్క యూదులు. అయితే ఏ తప్పు ఆయనలో లేదు. ఇక ఆయన్ని సరే వాళ్ళు కూడా ఒక సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి కాబట్టి ఆ సమయం అందు మరి ఈ యొక్క ఇస్కరియోతు యూదానే ఆయన శిష్యులో ఉన్న ఒక శిష్యుడే ఆయన్ని పట్టిస్తాను, అప్పగిస్తానని చెప్పేటప్పటికి అది వాళ్ళ కొంచెం సులువైంది. ఇక ఏదో ఒక తప్పు మరి మోపాలి కదండి. ఒక వ్యక్తిని శిక్ష విధించాలంటే ఏదో ఒకటి చెప్పాలి, అతను చేసినా చేయకపోయినా. కాబట్టి యేసుక్రీస్తు విషయంలో ఏ తప్పు చేయకపోయినా కూడా ఆయన్ని ఏదో ఒకటి ఇతడు మాకు విరుద్ధంగా మాట్లాడుతున్నాడు, మా ధర్మశాస్త్ర విరుద్ధంగా మాట్లాడుతున్నాడు అని రకరకాలుగా ఆయన మీద లేనిపోని నిందలు మోపి ఆ రోజు రాత్రి మొదటి 3 సార్లు ఈ యొక్క అన్న, కయప, సన్హెద్రిన్ అనే సభ వారి దగ్గరికి, యూదుల సమాజ ఆలోచన పెద్దల దగ్గర తీసుకెళ్లి అలా చెప్పించారు. ఇక తర్వాత నెక్స్ట్ ఇక రోమా అధికారుల దగ్గర తీసుకెళ్లారు. రోమా అధికారులు రాజు హేరోదు రాజు దగ్గరికి, కయప దగ్గరికి తీసుకుని వెళ్ళి పొంతు పిలాతు దగ్గర తీసుకెళ్లి ఫైనల్గా ఇక ఆయనకు ఈయన్ని సిలువేయండి అని అరుచుకుంటూ ఆ రోజు మరి వెళ్ళారు. మరి ఆయనైతే అన్నారు ఇందులో ఏ తప్పు ఉందండి అని చెప్పారు. మరి అక్కడ నేనేమి ఏ తప్పు ఇందులో చూడట్లేదు అంటే శిలువ మరణం వేసేంత తప్పు ఇతరులు ఏమి చేయట్లేదు. ఒకవేళ మీరు అంతగా ఆయన్ని ఏదో తప్పు చేసి అడిగిదంటే నేను కొరడాలతో కొట్టించి, కొన్ని దెబ్బలు కొట్టించి వదిలిపెడదాం అనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు. లేకపోతే మన ప్రతి పండుగకి ఒక ఖైదీని విడుదల చేసే అలవాటు మనకుంది కదా, ఆనవాయితీ మనకుంది. కాబట్టి ఒకవేళ ఇతను ఒక నేరస్తుడు అనుకుంటే మరి ఇతను విడిచిపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇంకొక దొంగ ఉన్నాడు, బరబ్బా అని ఇంకొక దొంగ ఉన్నాడు. మరి అతను కావాలా ఇతను కావాలంటే బరబ్బాని విడిచిపెట్టండి, యేసుని సిలువేయండి అని వాళ్ళు గట్టిగా, ఈయన ఎంత చెప్తున్నా వినట్లేదు. అంటే గవర్నరు ఆయన చెప్తున్నా మరి వీళ్ళందరూ కూడా ఏకమైపోయి లేదు ఖచ్చితంగా మీరు అతన్ని సిలువేయాల్సిందని పట్టుకున్నారు. అయితే అప్పుడు ఆయన చెప్పారు ఈయన నీతిమంతుడు, ఈయనలో ఏ తప్పు లేదు, ఇంకా నాకు సంబంధం లేదు బాబు అని, ఇక ఇది మీకే వదిలిపెడుతున్నాను, మీరు కోరుకున్నట్టుగానే ఇతనికి ఇంకా శిలువ మరణానికి అప్పగిస్తున్నాను, అయితే దానికి నేను బాధ్యుని కాదు అని ఆయన తన చేతులు కడిగేసుకున్నాడు. నాకైతే దీంతో సంబంధం లేదు, ఆయన మీ వాడు కాబట్టి, యూదుడు అని చెప్తున్నారు కాబట్టి ఇక మీరు దాన్ని చూసుకోండి అన్నప్పుడు వెంటనే పర్వాలేదండి, మీకేం సంబంధం లేదు, వదిలేసేయండి, మీరు శిలువకు అప్పగించేసేయండి, ఇక మేము చూసుకుంటాం, ఆ షాప్ మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అన్నారు. వాళ్ళు అన్నట్టుగానే మరి అది వాళ్ళ మీద ఆ శాపం ఎన్నో సంవత్సరాలు కూడా కొనసాగినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఎప్పుడైతే అలాగా ఆయన అప్పగించేశారో ఇక రోమా సైనికులు వచ్చి యేసయ్యని తీసుకెళ్ళి మరి ఆయన్ని చాలా భయంకరంగా అతన్ని తల మీద ముళ్ళ కిరీటం పెట్టి చాలా పొడవాటి
ముళ్ళులు ఉంటాయండి. మనకి ఏదైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కదండి, చెప్పు లేకుండా వెళ్తుంటే ఏదైనా చిన్న ముళ్ళు గుచ్చుకోగానే, లేక ఏదైనా గాజు పెంకి ఏదైనా చిన్నది గుచ్చుకోగానే మనకి చాలా ఇబ్బంది కదండి, నడవలేము. ఇంకా ఆ ముళ్ళు తీసేంత వరకు కూడా మనం ఇంకా నడవలేము. కొన్నిసార్లు కదండి చాలా వాపు వచ్చి చాలా ఇబ్బంది, నడవలేము. అలాంటిది పెద్ద పెద్ద మేకులే, ఆ పెద్ద పెద్ద ముళ్ళుతో తయారు చేయబడిన ఆ యొక్క ముళ్ళు కిరీటం కూడా పెట్టారు. తర్వాత ఆయన్ని అపహాసం చేస్తే, నువ్వు రాజుని చెప్పుకున్నావు కదా అని ఆయన్ని రాజా అని రకరకాలుగా అవమానపరిచి ఆ అపహాసం చేస్తూ గేలి చేస్తూ ఆయన వేసుకున్నటువంటి అంగీని చించి వేసి, ఆయన ముఖం మీద ఉమ్మి వేసి, ఆయన ముఖం మీద కొడుతూ, ఇక అలాగే చాలా బరువుతో కూడుకున్నటువంటి ఆ యొక్క సిలువ ఆయన మెడ మీద మోపి ఇక దాన్ని మోసుకొని వెళ్ళమని, తర్వాత ఆ వీధులన్నీ కూడా తిప్పించారు. ఎలాగైతే ఊరేగింపు చేస్తారో అలాగా ఊరేగింపు చేశారు. తర్వాత ఏంటి, ఆయన మరొక వైపు కొరడాతో కొడుతూ, ఆ యొక్క కొరడా కూడా ఇప్పుడు మనం చూస్తున్న కొరడా లాంటిది కాదు, మన తాడుతో పేనిన తాడులాగా ఉంటుంది కదండి, కొంచెం ఇలాగే సైజులో, అటువంటి కొరడా కాదు. సో వాళ్ళు లెదర్తో, అంటే జంతువు చర్మంతో చేసినటువంటి యొక్క కొరడాది. అలాగే మధ్యలో అక్కడక్కడ మరి చాలా పొడవాటి మేకులు కూడా వాళ్ళు దాన్ని పెడతారు, పెట్టి దాన్ని కొరడాలా తయారు చేస్తారు. సో అటువంటి దాంతో మరి కొరడాతో ఒక్కసారిగా ఆయన వివిధ కొట్టినప్పుడు అదేం చేస్తుందంటే, ఒక్కసారిగా ఇలా కొట్టినప్పుడు ఆ మేకు లోపల దిగుతాయి, దిగి మళ్ళీ బయట లాగినప్పుడు మొత్తం అలాగా మాంసపు ముద్దలాగా బయటకు వచ్చేస్తుంది అనమాట. మాంసపు ముద్దలాగా బయటకు వచ్చేసి రక్తం కారుతూ అలాగా చాలా చాలా భయంకరమైన రీతిలో. అందుకే మరి ఆయన్ని మనం చూడలేం. అందుకే ఆ ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే మూవీలో ఆయన ఆ రీతిగా కొన్ని మనకు చూడలేనటువంటి ఒక పరిస్థితిలో యేసయ్య ఆకారం అంతా ఉంటుంది. అందుకే యెషయా 53లో ఆయనకి స్వరూపమైనను సొగసైనను లేదు, అంటే కంప్లీట్గా ఇంకా ఆయన అవుట్ ఆఫ్ షేప్ అనమాట. అలాగైపోయింది, ఇలాగా ఒక కన్ను మూసుకొని పోయి. ఇక అందుకే తర్వాత ఆయన్ని సిలువలో చుట్టినటువంటి ఆ యొక్క నార బట్ట దొరికిందని కొంతమంది శాస్త్రవేత్తలు దాని గురించి కూడా పరిశీలన చేశారు. ఒక నార బట్ట అంటే ఆయన సిలువలో చనిపోయిన తర్వాత ఆయన చుట్టారు, నారబట్టలో చుట్టారు. ఆ నారబట్ట తర్వాత వాళ్ళకి దొరికినప్పుడు దాన్ని పరిశీలించి చూస్తే మొత్తం అంతా కూడా రక్తముతో, ఒక వ్యక్తి ఏమాత్రము బట్టలు లేకుండా అలాగే మొత్తం శరీరం అంతా కూడా మరి గాయాలు, విపరీతమైన గాయాలు, సుమారు 5,000కి పైగా గాయాలు అయ్యాయంటాడు. ఆయన దేహంలో గాయాలు ఆ రీతిగా అయ్యాయని ఆ ఒక్క నార బట్టను చూసి వాళ్ళు ఒక అంచనాకు వచ్చారు. చాలా భయంకరమైన స్థితిలో ఒక వ్యక్తి అలాగా చనిపోయాడు అనే ఒక ఆనవాళ్ళు, ఆధారాలు ఆ నారబట్ట ద్వారా కూడా తెలుసుకోవడము జరిగింది. కాబట్టి ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారు మరి చాలా భయంకరమైన వేదన సిలువ మీద అనుభవించడం జరిగింది. మరి ఆ రోజు ఆ యెరూషలేము వీధుల్లో ఆయన్ని ఆ సిలువని మోయిస్తూ, మరి కొన్నిసార్లు అంత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకా ఆయన ఆ దెబ్బలకు, ఆ నొప్పికి భరించలేక కింద పడిపోవడం కూడా జరుగుతుంది. సిలువతోనే కింద పడిపోవడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ కొరడాలతో కొట్టి మళ్ళీ లేకమని చెప్పి మళ్ళీ దాన్ని మోయమని చెప్పి మళ్ళీ వీధుల్లో అలాగ త్రిప్పుతూ చివరికి ఇంకా ఊరి బయట ఉన్నటువంటి గొల్గొతా కొండ, లేక కల్వరి కొండ అంటారు, మీరు తీసుకెళ్ళిపోయి ఆల్రెడీ అక్కడ ఆయన కుడి వైపున ఒక దొంగ, ఎడమ వైపున ఇంకొక దొంగను కూడా వాళ్ళు సిలువ వేస్తారు. ఎందుకంటే అది కూడా ఒక అర్థాన్ని తెలియచేయడం కోసం. వాళ్ళిద్దరు దొంగలు కాబట్టి ఇతడు కూడా ఒక నేరస్తుడే అని అందరికీ జస్ట్ తెలియచేయడం కోసం నేరస్తుల్ని ఇలాగ సిలువ వేస్తాం కాబట్టి మరి ఆ రోజు ఆయనతో పాటుగా మరి ఆయనకి కుడివైపున ఒక దొంగ, ఎడమవైపు మరొక దొంగ, వాళ్ళ మధ్యలో సిలువ వేయడం జరుగుతుంది. అయితే ఆ సిలువలో ఒక దొంగ ఏమో ప్రభు దగ్గర క్షమాపణ అడిగి అతడు మారడం జరుగుతుంది. ఒక దొంగ ఏమో మరి నువ్వు దేవుడైతే నిన్ను రక్షించుకో, మమ్మల్ని రక్షించు అని అవిశ్వాసంతో ఒక దొంగ మాట్లాడతాడు. మరొక దొంగ అయితే ప్రభువా మాకు తెలుసు, మేమైతే నేరం చేశాం, మాకు శిక్ష తగును, మీరు ఏమీ నేరం చేయలేదే, అయినా మీకు కూడా ఎందుకు ప్రభువా మాలాగా శిక్ష విధించారు అని అతను కూడా తన బాధ వ్యక్తపరిచి, దేవా నన్ను మీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో యేసయ్యా అని ఆ చివరి నిమిషంలో కూడా అతడు చనిపోయే టైంలో కూడా యేసయ్యను తలుచుకొని యేసయ్య దగ్గర క్షమాపణ అడిగి, అందుకే ప్రభువుడు అన్నారు, సరే నిత్యంగా నీవు నా రాజ్యంలో ఉందువు అనే మాట కూడా చెప్పారు. సో ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువు మరి సిలువలో
మరణించడము జరిగింది. మరి ఆ యొక్క సిలువ మరణం మరి ఎంత విలువైనదో, సిలువను గూర్చినటువంటి విలువ ఎంత గొప్పదో మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. మరి ఆ సిలువ మరి దేనికి నడిపించింది? యేసయ్య సిలువ మరణము దేన్ని నడిపించింది? మరి బైబిల్లో మనం చదివినట్టుగా యెషయా 53లో మన కొరకే ఆయన మరి రోగములను భరించిన వాడుగా, తృణీకరించబడిన వాడుగా, వ్యసనములను సహించిన వాడిగా, మొత్తబడిన వానిగా, బాధింపబడిన వానిగా, శ్రమనొందిన వానిగా, గాయపరచబడిన వాడిగా, నలుగుగొట్టబడిన వాడిగా, శిక్ష అనుభవించిన వాడిగా మన కొరకే అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. ఎవరి కోసమండి? మన కొరకే, నీ కొరకే, నా కొరకే, మనందరి కొరకే యేసుక్రీస్తు ప్రభు ఆ రోజున సిలువ మరణాన్ని అనుభవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ రోజున ఈ సిలువను గురించిన విషయాన్ని 1 కొరింథీ పత్రికలో ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. కొరింథీలకు రాసిన 1 పత్రిక 1 అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షించబడుచున్న మనకు చాలండి దేవుని శక్తి. గమనించండి, ఈ రోజున యేసుక్రీస్తు యొక్క సిలువ మరణాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మన కొరకై యేసు ప్రభు చూపించినటువంటి ఆ సిలువలో చూపించిన ప్రేమను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. అయితే ఈ సిలువను గురించిన వార్త కొంతమందికి వెర్రితనంగా ఉంది. ఆ రోజుల్లో కూడా యేసుక్రీస్తు సిలువ వేస్తున్నప్పుడు అక్కడ కొంతమంది రోమా సైనికులు కానీ, యూదులు కానీ, పరిసయ్యులు, శాస్త్రులు కానీ అతన్ని ఎగతాళి చేశారు, అపహాసం చేశారు. నువ్వు దేవుడు అని చెప్పుకున్నావు కదా, ఇప్పుడు చూపించు, ఇప్పుడు నిరూపించుకో నువ్వు దేవుడు అని. నువ్వు అద్భుతాలు చేసావుగా భూమి మీద ఉన్నప్పుడు, ఇప్పుడు చేసి నిన్ను నువ్వే రక్షించుకో, సిలువ మీద నుంచి దిగిరా అని కింద నుంచి ప్రజలు అంటున్నారు. ఆ సిలువ మీద ప్రక్కన ఉన్న ఒక దొంగ కూడా అదే అంటున్నాడు. మరి నువ్వు దేవుడైతే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు. నువ్వు దేవుడైతే ఎందుకు ఇలాగా చనిపోతూ ఉన్నావు? ఎగతాళి చేసి అపహాసం చేస్తూ, మరి నీవు దేవుడైతే నీవు రక్షించుకో, మమ్మల్ని రక్షించు, లేక అద్భుతం చేసావు కదా, చాలా అద్భుతాలు ఇప్పటికి నువ్వు చేసుకో ఇప్పుడు అని వాళ్ళు అలా మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకు అర్థం కావట్లేదు ఒక విషయం, ఎందుకు ఆయన సిలువ మీద వ్రేలాడుతున్నాడు వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు అనుకుంటున్నారు ఏదో తప్పు చేశాడు అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో నేను చెప్పినట్టుగా మరి ఎవరైనా నేరం చేసిన వాళ్ళని అలాగా సిలువ వేసేవారు. సో చాలా మందికి ఆ రోజుల్లో అర్థం కాలేదు, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు సిలువకు ఎక్కాడు అనేది అర్థం కాకుండా అపార్థం చేసుకున్నారు. ఈ రోజుల్లో కూడా కొంతమంది యేసుక్రీస్తు ప్రభువుని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకునే వారు కూడా ఉన్నారు. అందుకే కొంతమంది అడుగుతుంటారు, ఏంటంటే మరి మీరు యేసు ప్రభుని దేవుడు అని చెప్తుంటారు, మరి ఎందుకు ఆ దేవుడు అలాగంత భయంకరంగా సిలువ మీద వేలాడాల్సి వచ్చింది? ఎందుకు అలాగ చేతుల్లో మేకులు, తల మీద ముళ్ళ కిరీటము, ఆ కాళ్ళలో మేకులు, లేకపోతే ఇలాగా ప్రక్కలో ఆయన పొడవడము కదండి, అలా రక్తము రావడం చూడడానికి చాలా భయంకరంగా ఉన్న దృశ్యం, ఎందుకు అలాగా? ఆయన దేవుడు అంటున్నారు కదా, మరి ఎందుకు ఆ సిలువ మీద నుంచి ఆయన దిగి రావచ్చు కదా? వాళ్ళు కొడుతూ ఉంటే ఎందుకు ఆయన అలా భరించాలి? ఎందుకు అలా తట్టుకోవాలి? ఎందుకు అలా ఓర్చుకోవాలి? ఆయన మరి వాటి నుంచి తప్పించుకొని, లేక ఆ సిలువ మీద నుంచి కిందకి దిగి రావచ్చు కదా? లేక ఆయన్ని చంపుతున్న వాళ్ళు తిరిగి ఈయన కూడా తిరిగి వాళ్ళని కొట్టి చంపచ్చు కదా? మరి ఆయన దేవుడికి ఆ శక్తులు ఉన్నాయి కదా? ఎందుకు ఆయన సిలువ మీద అలాగా ఒక నిస్సహాయ స్థితిలో, అంటే ఎటువంటి దిక్కు లేకుండా కదండి, ఎటువంటి సహాయము లేకుండా అంత భయంకరమైన చావు లేక మరణము ఎందుకు అనుభవించవలసి వచ్చిందో ఆ రోజుల్లో చాలా మందికి అర్థం కాలేదు, అపార్థం చేసుకున్నారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది యేసుక్రీస్తు యొక్క సిలువ మరణాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అయితే ఈ రోజున దేవుడు మనం దాన్ని అర్థం చేసుకోవాలని, గ్రహించాలని, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మరణము అది విలువతో కూడింది. సిలువలో విలువ ఉందండి. సిలువ అనేది విలువతో కూడుకున్నది. అంత మాత్రం కాదు, ఎలాగ ఆ విలువ అండి అంటే గనక ఇదే వచనంలో మనం చూస్తున్నట్టుగా సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా. కొంతమందికి ఏమో ఆ రోజుల్లో అది వెర్రితనంగా ఉంది, ఈ రోజుల్లో కూడా కొంతమందికి అది వెర్రితనంగా ఉండొచ్చు. ఏంటైనా దేవుడని ఇలాగా సిలువ మీద ఉన్నాడేంటి అని వాళ్ళకు అర్థం కాదు. ఆయన ఆ ఉద్దేశం ఏంటో, ఎందుకొరకు ఆయన ఆ రీతిగా తనను తాను
మరి శిలువ మీద మరణిస్తున్నాడు. వాళ్ళకి అర్థం కాదు ఎందుకు యేసు ప్రభు మరణించవలసి వచ్చింది, ఎందుకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించవలసి వచ్చిందో ఒకసారి చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనాన్ని చదవండి. ఆమ్ ఆమ్ చాలండి, గమనించండి. ఈ రోజున ఈ సిలువను గురించిన వార్త యొక్క ప్రాముఖ్యతని ఏంటో మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. అసలు ఎందుకు సిలువ అనే దేవుని శక్తితో కూడుకున్నది, ఎందుకు చాలా మంది విశ్వాసులు కూడా దాన్ని గ్రహించలేకపోతూ ఉన్నారు, ఎందుకు ఈ రోజున కూడా సిలువ కొంతమంది వెరితనంగా ఉంది. అయితే వాక్యం తెలియచేస్తుంది సిలువ అనేది దేవుని శక్తి అన్నది. మొట్టమొదటిగా గమనించండి, సిలువ అన్నది దేవుని ప్రణాళిక. క్రాస్ ఇస్ గాడ్స్ ప్లాన్. సిలువ అనేది దేవుని యొక్క ప్రణాళిక, అది దేవుని అనాది ప్రణాళికలో ఉంది. అందుకే దైవజనులు ఇలా చెప్పారు, మరి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సమస్య ఏదైనా కావచ్చండి, దానికి పరిష్కారం సిలువలో లభిస్తుంది. సిలువ అన్నది దేవుని ప్రణాళిక. ఎందుకంటే ఎప్పుడైతే దేవుడు సృష్టించినటువంటి మొట్టమొదటి మరి మనుషులు ఆదాము హవ్వలు ఎప్పుడైతే వారు పాపం చేశారో, మరి దేవుని యొక్క ప్రణాళిక అంటే యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించి మనిషి చేసిన ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కలిగించాలని దేవుడు ఆ ప్రణాళికను దేవుడు అనాది సంకల్పంలోనే కలిగి ఉన్నాడు. అందుకే ఆదికాండం 3:15లోనే యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం గురించి అక్కడే వ్రాయబడింది. అది ఒక ప్రవచనముగా, అదే జరగబోతున్న ప్రవచనముగా, జరగబోయే క్రియగా దేవుడు ముందుగానే అక్కడ తెలియపరిచాడు. అంటే ఆ రోజున అవిధేయత వలన మనిషి ఆజ్ఞ అతిక్రమించడం వల్ల ఈ లోకములకు పాపం ప్రవేశించింది. ఆదాము హవ్వలు దేవుడు చెప్పిన ఆజ్ఞ అతిక్రమించడం వల్ల పాపం ప్రవేశించింది. ఇప్పుడు ఆ పాపానికి శాశ్వత కాల పరిష్కారం, ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఎందులో ఉంది అంటే, ఆ దేవాది దేవుడే దిగి వచ్చి తన యొక్క రక్తాన్ని చిందించడం ద్వారా. ఎందుకు రక్తం చిందించాలి? రక్తం చిందించకుండా ఆయన సిలువకు ఎక్కకుండా మరి మరి ప్రాయశ్చిత్తం జరగదా? మన పాపాలు పరిహరించబడవా అంటే మీరు చదివారు హెబ్రీ పత్రిక 9:22లో. గమనించండి, మరి ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడాలి. ఏంటండి? రక్తము చేత శుద్ధి చేయబడాలి. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలుగదు. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. అందుకే మన దేశంలో కానీ చాలా ప్రాంతాల్లో కానీ చాలా పూర్వకాలం నుంచి కూడా ఒక అలవాటు, చాలా మంది ఏంటంటే మరి జంతువుల్ని బలి అర్పిస్తూ ఉంటారు. జంతువుల్ని గ్రామాల్లో మరి జంతువుల్ని బలి అర్పిస్తూ ఉంటారు. ఎందుకంటే మరి అది బలి అర్పిస్తే ఓకేనండి, మరి మనం చేసిన పాపం పోతుందని కొంతమంది అభిప్రాయం, మనకు శాంతి కలుగుతుంది అని కొంతమంది నమ్ముతారు కదండి. లేక మన గ్రామాన్ని ఓకేనా, మన గ్రామం క్షేమంగా ఉంటుంది, మన కుటుంబం క్షేమంగా ఉంటుంది, మన కులస్తులు క్షేమంగా ఉంటారు. ఒక జంతువుని ఒక చోట తీసుకెళ్ళి బలి అర్పిస్తే, దాని రక్తం చిందిస్తే మరి మనకి ఆ పాపం పోతుంది, ఆ దోషం పోతుంది, మన ఇంటి మీద ఉన్నటువంటి ఆ యొక్క దోషం పోయి ఆ పాపం పరిహరించబడి మనకు మేలు కలుగుతుంది, మనకు శాంతి కలుగుతుంది అని ఒక నమ్మకం అనేది మరి పూర్వకాలం నుంచి కూడా వస్తూ ఉన్నది. అయితే గమనించండి, మరి రక్తం అయితే చిందించబడాలి. రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ అయితే కలగదు. అందుకే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని చిందించవలసి వచ్చింది. అయితే ఏ రక్తము, జంతువుల రక్తము సరిపోతే, జంతువుల రక్తం సరిపోతే, ఎందుకంటే ఆ రోజుల్లో పాత నిబంధనలు మనం చూస్తే దేవుడు ఆ రోజుల్లో ఎవరైనా కనుక పాపం చేస్తే ఏం చేయాలండి? యాజకుడి దగ్గరికి వెళ్ళి ఒక బలి అర్పించాలి. ఒక జంతువుని తీసుకెళ్ళి, ఒక లేక పక్షిని తీసుకెళ్ళి బలి అర్పించాలి. అతను ఏం చేస్తాడు? ఆ యాజకుడు ఆ బలి అర్పించి దాని రక్తాన్ని తీసుకుని వెళ్ళి ఆ పరిశుద్ధ స్థలంలో ప్రోక్షించి ఆ వ్యక్తి కోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి చేసిన పాపం పరిహరించబడుతుంది. అయితే ఏం జరిగింది అప్పట్లో, ఆ కాలంలో, పాత నిబంధన కాలంలో? తర్వాత ఆ వ్యక్తి వెళ్ళి మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ పాపం చేస్తాడు. మళ్ళీ పాపం చేస్తే మళ్ళీ ఏం చేయాలండి? మళ్ళీ బలి తీసుకురావాలి, మళ్ళీ యాజకుడు కలవాలి, మళ్ళీ యాజకుడు ఆ బలి అర్పించి ఆ రక్తాన్ని ఆ పరిశుద్ధ స్థలంలో ప్రోక్షించి మళ్ళీ ఆ వ్యక్తి కోసం విజ్ఞాపన ప్రార్థన చేయాలి. కొంతకాలం మటుకే మళ్ళీ ఆయన బయటికి వెళ్తాడు, మళ్ళీ బయట పాపం చేస్తాడు, మళ్ళీ బలి తీసుకొస్తాడు. సో ఇలాగా ఇది ఒక రొటీన్ లాగా కొనసాగింది. ఆ రోజుల్లో మరి దేవుడు మరి దహన బలులు, నైవేద్య బలులు, సమాధాన బలులు, పాప పరిహార బలులు, అపరాధ
పరిహారార్థ బలులు లేక మనసాక్షి బలులు అని ఎవరైనా సరే మరి పాపం చేసిన వారిని తెలిసి చేసిన, పొరపాటు చేసిన, ఎలాగ చేసినా ఆ పాపం చేసినటువంటి ఆ మనుషులు తప్పకుండా ఆ బలి తీసుకుని వచ్చి అర్పించవలసిందే. రక్తం అయితే తప్పకుండా చిందించబడవలసిందే. ఆ రీతిగా ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో ఆ బలులను అర్పించడము జరిగింది. అయితే గమనించండి, ఆ జంతువులను బలి అర్పించడం వల్ల మనిషి పాపము పరిహరించబడిందా? మనిషి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కలిగిందా? కలగలేదు. అందుకే హెబ్రీ పత్రిక అదే 9వ అధ్యాయంలో మరి 12వ వచనాన్ని ఒకసారి చదవండి. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో అదండి గమనించండి. ఇప్పుడు ఆ యొక్క కోడెల రక్తము, గొర్రెల రక్తము, మేకల రక్తము కాదు. ఎందుకంటే వాటి వలన మనిషి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కలగదు. మరి మనుషులు చేస్తున్నారు ఈ రోజుల్లో కూడా కదండి, గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ కదండి, జంతువుల్ని, మేకల్ని, గొర్రెల్ని, గొర్రెపోతుల్ని మరి బలి అర్పిస్తున్నారు. మీరు చూసే ఉంటారు కదండి చాలా స్థలాల్లో. ఎందుకంటే ఆ నమ్మకం ఇంకా ఉంది. అయితే ఇప్పుడు మేకల రక్తము, గొర్రెల రక్తము, ఓకేనండి, ఇక ఏ జంతువు బలి లేక పక్షుల మనం తీసుకెళ్లి దాన్ని చంపి ఆ రక్తాన్ని అక్కడ చిందిస్తే మనుషులు చేసిన పాపం పోతుందా? పోదు. దానికి పరిహారం కలగదు. అందుకే ఆ యొక్క జంతువుల బలులు అవి అపరిపూర్ణమైనవి కాబట్టే, వాటి వల్ల మనిషి చేసిన పాపం పోలేదు. కాబట్టే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి తన స్వరక్తాన్నే సిలువ మీద అర్పించవలసి వచ్చింది. హల్లెలూయా. కాబట్టి అవన్నీ కూడా అపరిపూర్ణమైనటువంటి బలులు, అంటే పరిపూర్ణమైనవి కావు, కంప్లీట్ కావు, జస్ట్ తాత్కాలికమైనవి మాత్రమే. అప్పటికప్పుడు ఒక టెంపరరీ రిలీఫ్, ఒక తాత్కాలికమైన ఉపశమనాన్ని కలిగించేవి మాత్రమే. కానీ మనిషి యొక్క పాపానికి శాశ్వత కాల పరిష్కారం అయితే చూపించేది కాదు. అందు నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఇక జంతువులు, గొర్రెలు, మరి మేకలు, లేకపోతే కోడులు, అవి కాకుండా తన స్వరక్తాన్నే అర్పించవలసి వచ్చింది. అది కూడా తన యొక్క స్వరక్తము ఏ రక్తం? అది పరిశుద్ధ రక్తము. ఎందుకంటే యేసుక్రీస్తులో ఎటువంటి పాపము లేదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన యొక్క జన్మ కూడా దేవుని శక్తి చేతనే ఆయన జన్మించబోతున్నాడు అని దేవుడు ముందుగానే కూడా తెలియచేశారు. కాబట్టి ఆయన రక్తములో పాపము లేదు. అంటే మనకున్నట్టు జన్మతః పాపము లేక కర్మతః పాపం అనేది ఆ యేసులో లేవు. అవి పరిశుద్ధ రక్తము. కాబట్టి ఇప్పుడు మనందరూ చేసినటువంటి ఆ యొక్క పాపానికి ఎవరి రక్తము చిందించబడితే పరిహరించబడుతుందండి? ఇప్పుడు ఉదాహరణకి నేనే నా రక్తాన్ని చిందిస్తే మీరు చేసిన పాపం పరిహారం అవుతుందో చెప్పండి? లేదు. ఎందుకంటే నా రక్తం కూడా పాపముతో కూడుకున్న రక్తమే. లేక ఇంకొక గొప్ప వ్యక్తి రక్తం చిందించిన మనకు పాపానికి పరిహారం కలగదు. కేవలం పాపము లేని వ్యక్తి రక్తం చిందించినప్పుడే మనుషులు చేసినటువంటి పాపానికి మరి ప్రాయశ్చిత్తము, మరి పరిహారము, పరిహారము కలుగుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువు మన కొరకై ఈ లోకానికి వచ్చిన రక్తాన్ని చిందించారు. అది దేవుని ప్రణాళిక. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభు చిందించినటువంటి రక్తము ద్వారా అసలు ఏం జరుగుతుంది, ఆయన శిలువ మరణం ద్వారా ఏం జరిగింది అని చూస్తే ఇప్పుడు మనము దేవుణ్ణి నేరుగా చేరుకోగలము. హల్లెలూయా. అంటే మన కొరకై తనను తాను ఒక్కసారిగా అర్పించి, చూడండి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం చివరిలో ఉంటుంది, తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించాను. ఇక యేసుక్రీస్తు ప్రభువు ఒక్కసారి మనందరి కొరకు ఆ యొక్క సిలువలో తన యొక్క ప్రాణాన్ని అర్పించి రక్షించాడు. కాబట్టి ఇప్పుడు మనము దేవునిని నేరుగా చేరుకోగలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం దేవునిని తెలుసుకోగలము, రక్షణ పొందుకోగలము, సమాధానం అందుకే మనం పాడిన పాటలో యేసు రక్తము అనే పాటలు కదండి, సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము, ప్రతి రోగాన్ని తీసివేయని యేసు రక్తము, తండ్రితో సమాధాన పరుచును, ఐక్యపరుచును యేసు రక్తము, మన సమస్యలను తీర్చును యేసు రక్తము, దేవునితో సంధి చేయని యేసు రక్తము, మన ప్రతి పాపాన్ని, దోషాన్ని తీసివేయని యేసు రక్తము. కాబట్టి ఇప్పుడు యేసయ్య శిలువ మరణం ద్వారా ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నీవు గనక విశ్వాసం ఉంచితే
ఆ యేసయ్య నా కొరకే ఆ రక్తాన్ని చిందించాడని ఎవరైతే విశ్వసిస్తారో వారి పాపం పరిహరించబడుతుంది, వారి దోషము తీసివేయబడుతుంది. వారు ఎన్ని పాపములు చేసిన వారైనా సరే ఒక్కసారిగా మరి ఆ యొక్క రక్తంలో మరి అంత శక్తి ఉంది. ఆ పాపం, ఆ వ్యక్తి చేసిన పాపం తీసివేసే శక్తి ఆ రక్తంలో ఉంది. అంత మాత్రంగా తిరిగి దేవునితో మరి సమాధానపడి ఇక ఆ దేవుని తెలుసుకొని ఇక ఆ దేవునితో ఒక సత్సంబంధాన్ని కలిగి మనం చేసిన ప్రతి పాపానికి క్షమించబడి మరి ముందుకు వెళ్ళేటటువంటి ఒక కృప యేసు రక్తంలో ఉంది. అందుకొరకే ఇక జంతువుల రక్తం కాకుండా, గొర్రెలు, మేకలు, కోడిల రక్తం కాకుండా యేసుక్రీస్తు తన స్వరక్తాన్ని మన కొరకై అర్పించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం అనేది దేవుని ప్రణాళిక, ఇట్ ఇస్ గాడ్స్ ప్లాన్. ఇక రెండవదిగా యేసుక్రీస్తు యొక్క శిలువ మరణములో మనం దేన్ని గ్రహిస్తున్నామంటే దేవుని ప్రేమ, గాడ్స్ లవ్. యు సీ గాడ్స్ లవ్ బిహైండ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనము పాడుకున్న పాటల్లో కూడా శిలువ మరణములో యేసుక్రీస్తు ప్రభు యొక్క అద్భుతమైన ప్రేమ. అందుకే ఎందుకో నన్ను ఎంతగా నీవు ప్రేమించితివో దేవా, ఆ పాటలో మనం చూసినప్పుడు దేవా ఎందుకు నువ్వు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నావు అంటే పాపముతో దోషముతో ఉన్న నన్ను కూడా నీవు ప్రేమించావు. నేనేమి మంచివాణ్ణి కాదు నువ్వు ప్రేమించడానికి. అంతే కదండి. మనం ఎవరైనా మరి మనం ఇష్టపడాలి అంటే లేక ప్రేమించాలంటే వారితో సహవాసం చేయాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే కదండి మనం మంచి వాళ్ళని ఎన్నుకుంటాం. అయితే దేవుడు మనల్ని ప్రేమించాలని అనుకున్నప్పుడు దేవుని ప్రేమ ఎట్లనగా ఒకసారి చూడండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7 నుంచి ఒకసారి చదవండి. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపో తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. చదవండి. చాలండి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఎవరైనా నీతిమంతుడు మంచి వాళ్ళు కొరకు చనిపోవాలంటే అది చాలా అరుదు. ఎవరు చనిపోరు. ఎంత మంచి వాళ్ళైనా మీరు వాళ్ళ కోసం చనిపోనండి, మీరు చనిపోతారండి, ఇష్టపడం కదండి. అయితే ఒకవేళ అది జరగచ్చేమో నీతిమంతుని కొరకు మంచి వాళ్ళ కొరకు అది అరుదుగా జరగవచ్చు. అయితే చెడ్డ వాళ్ళ కోసం చనిపోవడం ఎక్కడా జరగదు. చరిత్రలో ఎక్కడ ఎవరు మీరు ఒక రౌడీ కోసం మీరు చనిపోండి అండి, మీరు చనిపోతారండి? చనిపోరు. ఒక రౌడీకి, ఒక నేరస్తుడికి శిక్ష విధించారంటండి, జీవిత ఖైదు అంటే జీవితకాలం జైల్లో ఉండాలి. కాబట్టి ఆయన విడిచిపెడతా మీరు వెళ్ళండి అంటే మీరు వెళ్తారా? ఒక రౌడీ కోసం, ఒక చెడ్డ వాళ్ళ కోసం లేదు కదండి. ఒక చెడ్డ వాళ్ళ కోసం మనం ఎవరు కూడా ఏది చేయం. అందుకే ఇక్కడ ఉంది, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అదండి దేవుని ప్రేమ. ఇప్పుడు దేవుని ప్రేమ ఎలాగ మనకు వెల్లడిపరచబడుతుందంటే మనం ఇంకనూ పాపులుగా ఉండగానే యేసు ప్రభు మన కొరకు చనిపోయారు. కాబట్టి తన ప్రేమ మన కొరకు చూపించారు కాబట్టి ఆయన రక్తం చిందించారు. కాబట్టి ఇప్పుడు ఆయన రక్తం వలన 9లో ఉంది కదండి, ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, దేవునికి స్తోత్రం, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షించబడదము. 2 విషయాలు ఉన్నాయండి ఇక్కడ. ఈ రోజున యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం ద్వారా మరి మనము ఎటువంటి మేలు ఆశీర్వాదం పొందుకుంటున్నామంటే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అంటే మనలో అయితే నీతి లేదు, మనము అనుకున్న నీతి కూడా అది స్వనీతే. దేవుని దృష్టిలో అది మురికి గుడ్డలను పోలి ఉన్నది అని దేవుడే చెప్తున్నాడు. కాబట్టి అది సరిపోయే నీతి కాదు. అయితే దేవుడే తన కృపను బట్టి మన కొరకు చనిపోవడం ద్వారా ఇక మనము కేవలము ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తూ మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షిస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు మనము దేవుని తీర్పులో నిలబడము, ఆ జడ్జిమెంట్ డేలో మనం ఇక ఉండము. అందుకే ఇదే రోమా 8:1 ఉంటుంది. అదొకసారి,
కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదండి. ఇప్పుడు కనుక నీవు యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఆయన సిలువలో మన కొరకే చేసినటువంటి ఆ కార్యాన్ని మరి నీవు విశ్వాసం ఉంచి ఇక ఆ దేవుని హృదయంలోకి చేర్చుకొని ఆ దేవునితో నీవు సహవాసంలో కొనసాగుతూ ఉంటే ఒకానొక రోజు మన జీవితాన్ని ముగించి ఇక మనం పైకి వెళ్ళిన తర్వాత లేక ఆ తీర్పు దినము ప్రారంభమైనప్పుడు ఆ తీర్పులో అయితే మనం ఉండము. మనకు ఏ శిక్ష విధి లేదు. అంటే దేవుడు ఏ శిక్ష మనకి విధించడు. ఎందుకంటే నీవు ఆయన చేసిన ఆ శిలువ కార్యం ముందు నీవు విశ్వాసం ఉంచావు కాబట్టి అటువంటి గొప్ప మేలు ఉన్నది. కాబట్టి ఈ యొక్క శిలువ వెనుక గొప్ప ప్రేమ మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ రోజున యేసయ్య మన కొరకై శిలువ మీద మరణించారు కాబట్టి ఆ ప్రేమను మనం జ్ఞాపం చేసుకోవాలి. ఆ ప్రేమను జ్ఞాపం చేసుకొని ఇక మన స్పందన కూడా ఏమై ఉండాలంటే మనం కూడా మరి ఆయన్ని ప్రేమించేవారిగా మనము మారాలి. హల్లెలూయా. ఆయన ప్రేమను పొందుకున్న వ్యక్తి ఖచ్చితంగా ఆయన ప్రేమించకుండా ఉండలేదు. ఇంతగా దేవుడిని ప్రేమిస్తున్నాడా అని నీవు ఆశ్చర్యపోతారు. మరి వాస్తవంగా మనము ఆ బరబ్బా గురించి మనం బైబిల్లో చదువుతాం. అంటే పొంతు పిలాతు ఏమన్నాడంటే మనకి సాధారణంగా పండుగలకి ఒక ఖైదీని క్షమించి విడిచిపెట్టి ఆనవాయితీ ఉంది. కాబట్టి మనకు ఇప్పుడు బరబ్బా ఉన్నాడు. వాస్తవంగా ఈయన పిలాతు ఏమనుకున్నారంటే యేసుక్రీస్తుని విడిచిపెట్టే ఆలోచనలో ఉన్నారు. ఆయన ఏమాత్రం సిలువకు అప్పగించే ఆలోచన ఆయనకు లేదు. తప్పించాలని విడిచిపెట్టాలని చివరిదాకా ట్రై చేశారు, ప్రయత్నించారు. సో అందులో భాగంగా బరబ్బా గురించి చెబుతూ మరి బరబ్బా ఉన్నాడు కాబట్టి అతనైతే దొంగ, క్రిమినల్, నేరస్తుడు, కొంతకాలంగా శిక్ష అనుభవిస్తున్నాడు కాబట్టి మనము విడిచిపెట్టే అవకాశం ఇప్పుడు ఉంది మనం. కాబట్టి ఆయన ప్లేస్లో ఇతను విడిచిపెడదామా? యేసుని అన్నప్పుడు లేదు లేదు, బరబ్బాని విడిచిపెట్టండి, యేసుని సిలువ వేయండి అని అన్నారు. తర్వాత మన కనుక చూస్తే చరిత్రలో ఒక విషయం ఉందండి. ఏంటంటే ఆ బరబ్బా అతడు నేరస్తుడే, దొంగే. అయితే తర్వాత అతడు తన తప్పును తెలుసుకొని, తన నేరాన్ని తెలుసుకొని ఎవరు చెబితే ఇదిగో నేను విడిచిపెట్టారు, ఓకే వాస్తవంగా అయితే నువ్వు ఇక్కడే ఉండిపోవాలి, లోపలే శిక్ష అనుభవించాలి, యేసయ్యకి ఆ అవకాశం ఇద్దామని గవర్నర్ గారు చూశారు. జనాలు ఏమో లేదు లేదు బరబ్బాని విడిచిపెట్టండి, యేసుని సిలువేయండి అని చెప్పారు. అందువల్ల ఆ విషయంలో నిజంగా దేవుడి నీ మీద కృప చూపించాడయ్యా బరబ్బా, నువ్వు ఇలాగ బయటకు వచ్చావంటే దానికి కారణం ఆ యేసే. ఆ యేసు నీ శిక్షను ఇప్పుడు ఆయన అనుభవిస్తున్నాడంటే అవునా, ఆ యేసు నా కొరకై ఆ శిక్ష అనుభవిస్తున్నాడా అని చెప్పినప్పుడు ఇదిగో అవును ఉన్నాడు, అదిగో చూడు ఆ కొండ మీద ఆయన్ని సిలువ వేస్తున్నారు అంటే ఆయన అక్కడికి వెళ్తాడు. ఆ బరబ్బా తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్తే ఆల్రెడీ యేసయ్య సిలువ మీద ఉన్నారు. ఆల్రెడీ ఆయన అక్కడ సిలువ మీద వేలాడుతున్నాడు. చూచి చాలా కదిలిపోయి చాలా బాధతో చాలా పశ్చాత్తాప హృదయంతో ప్రభువా వాస్తవంగా నేను కదా అక్కడ ఉండాల్సింది ఆ సిలువ మీద, అయితే నీవు నన్ను విడిచిపెట్టావు, నేను ఫ్రీ అయిపోయాను, అయితే ఇప్పుడు ఆ శిక్ష నీవు అనుభవిస్తూ ఉన్నావు అని ఆ దొంగ కూడా ఆ నేరాలు చేసిన వ్యక్తి కూడా ఏంటంటే పశ్చాత్తాపడి తన తప్పును గ్రహించి యేసయ్యలో ఇంత అద్భుతమైన ప్రేమ ఉందా, అంటే ఇంత చెడ్డవాడిని కూడా ప్రేమించే మనసు ఆయనలో ఉందా. ఆ రోజు చూడండి, ఆయన కావాలంటే అక్కడి నుంచి దిగి రావాలంటే ఆయనకు ఒక సెకండ్ టైం పట్టదనమాట. ఒకవేళ తండ్రికే ప్రార్థించుంటే దేవా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను కదా, నాకు దూతల్ని పంపించండి అని అడుగుంటే కొన్ని వేల దూతలు అక్కడికి వచ్చి అతన్ని రక్షించి అక్కడున్న వాళ్ళందరినీ సెకండ్స్లో చంపేసి ఉండేవాడు. అయితే ఆయన అది అడగలేదు. ఆయన తెలుసు ఆయన అందునిమిత్తమే పంపబడ్డాడు, ఆ కార్యము చేయడం కొరకే దేవుడు నన్ను ఈ లోకానికి మనిషిగా పంపాడు అనే విషయం ప్రభుకు తెలుసు. అందుకే వీళ్ళు ఎంత అతన్ని తిడుతున్నా, కొడుతున్నా, ఉమ్మి వేస్తున్నా, దూషిస్తున్నా, ఎగతాళి చేస్తున్నా, ఆయన బట్టలు చించుతున్నా, గడ్డం లాగుతున్నా, ముఖం మీద పిడిగుద్దులు గుద్దుతూ ఉన్నా, ఆయన్ని కావాలని తన్నుతున్నా, మరి ఇవన్నీ చేస్తూ ఉన్నా మరి ఎలా ఉన్నాడండి? మౌనంగా, వదకు తేబడిన గొర్రెపిల్ల ఎలాగైతే మౌనంగా తలదించుకుని అలా ఉంటుందో మౌనంగా ఉన్నాడు. పిలాతు దగ్గర మౌనంగా ఉన్నాడు, ఏం మాట్లాడలేదు. ఒకే ఒక మాట మాట్లాడారు, ఏంటి నువ్వు రాజుని చెప్పుకున్నావంటగా, మరి నువ్వు రాజువేనా అన్నప్పుడు అవును మీరు అన్నట్టే నేను రాజునే, అయితే నా రాజ్యము ఈ భూమికి సంబంధించింది కాదు అన్నారు.
మరి తర్వాత ఆయన మౌనంగానే ఉన్నారు. ఆ వీధిలో తిప్పుతూ ఉండగా కూడా మరి ఆయన మౌనంగానే సిలువ మోస్తూ వెళ్ళారు. ఏ మాత్రం కూడా ఆయన దాన్ని ప్రశ్నించడం కానీ ఏమీ చేయలే. అందుకే గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు కూడా ప్రభు ఇక నా చిత్తం కాదు నీ చిత్తమే అని తనను తాను తల వంచుకొని ఆయన దేవుని యొక్క ప్రణాళికకు అప్పగించుకోవడం జరిగింది. ఎందుకు అని ఆలోచిస్తే తర్వాత అతన్ని చంపుతున్న వారిని కూడా, హింసిస్తున్న వారు కూడా తండ్రి ఆ శిలువలో 7 మాటలు పలికారు కదండి. ఆయన ఆ 7 మాటల్లో మొదటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అన్నారు ఆయన. అలాగే రెండవ మాటగా ఆ దొంగతో ఆయన చెప్పారు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని ఆ దొంగతో మాట్లాడారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి యోహాను అలాగే తన తల్లితో కూడా మాట్లాడుతూ, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని యోహాను వైపు చూపిస్తూ, యోహాను ఇదిగో నీ తల్లి అని తన తల్లి అయినటువంటి మరి గురించి చెప్పారు. అలాగే ఆ శ్రమను అనుభవిస్తూ నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని 4వ మాటగా మాట్లాడారు. నేను తప్పికొనుచున్నాను అని ఆయన 5వ మాటగా అన్నారు. లేక ఇక సమాప్తమైనది అని 6వ మాట. 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని 7వ మాటగా కూడా ఆయన సిలువలో మాట్లాడారు. ఒక్కొక్క మాటలో కూడా ఒక్కొక్క అద్భుతమైనటువంటి అర్థం ఉంది. మరి తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించము అని అన్నారంటే, అంటే ఆయన్ని హింసిస్తున్న వారి కోసం కూడా ఆయన ప్రార్థించాడు, హింసిస్తున్న వారిని కూడా ప్రేమించాడు ఆయన. అందుకే ఆయన ముందే చెప్పారు మత్తయి సువార్త 5లో, మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు వారిని ప్రేమించండి, వారి కోసం ప్రార్థన చేయండి అని ఆయన అన్నారు ఒకప్పుడు. ఇప్పుడు దాన్ని ఆయనే చేసి చూపిస్తున్నారు సిలువ మీద. ఆయన శత్రువులు, ఆ రోమీయులు, ఆ శాస్త్రులు, ఆ పరిసయ్యులు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఆయన కొడుతూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు. అయితే ఆ శత్రులైన వారిని కూడా ఆ సమయమందు కూడా ఆయన వారిని ప్రేమించాడు, అలాగే వారి కోసం ప్రార్థన కూడా చేశాడు. అంటే ఎందుకంటే వాళ్ళు ఇలా నాకు చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు తెలిస్తే ఇలా చేస్తుండే వారు కాదేమో, తెలియక ఇవన్నీ చేస్తున్నారు, తెలియక ఇలా మాట్లాడుతున్నారు, తెలియక ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ప్రభు వారిని క్షమించు, వారు ఎరుగకయే తెలియక ఇవన్నీ చేస్తున్నారు నాయన చెప్పి వారిని క్షమించడం జరిగింది. ఎందుకు? ఆయన ప్రేమ అక్కడ మనకు కనిపిస్తుంది సిలువలో. వాట్ యు సీ గాడ్స్ లవ్ ఇన్ ద క్రాస్. ఇక మూడవదిగా దేవుని సిలువ అన్న దేవుని యొక్క శక్తి. మనం చదువుకున్న ముందే ఆ 1 కొరింథీ పత్రిక 1:18లో, నశించిన వారికి వెరితనం కానీ రక్షించబడుచున్న మనకు సిలువ అన్నది దేవుని శక్తి. అందులో గొప్ప శక్తి ఉందని చెప్పాను. యేసయ్య రక్తంలో గొప్ప శక్తి ఉందని చెప్పాను. ఆ సిలువ మరణం అనేది కూడా గొప్ప శక్తి. ఎటువంటి శక్తి ఆయన సిలువ మరణానికి ఉన్నది అంటే, రోమాపత్రిక 5:1 చదవండి. ఎటువంటి శక్తి ఉన్నదో చూద్దాం. కాబట్టి విశ్వాస మూలమున చాలండి, గమనించండి. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణానికి ఎంత శక్తి ఉంది. ఎందుకు ఆయన దేవుని శక్తిని చెప్తున్నారంటే, ఎటువంటి శక్తి అని ఆలోచిస్తే గమనించండి, మనలను దేవునితో సమాధాన పరిచేంత శక్తి ఆ శిలువ మరణానికి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనము పాపం వలన దేవునికి మిత్రులుగా ఉన్న మనము శత్రులుగా మారిపోయాం. దేనివల్ల అండి? పాపాన్ని బట్టి. అందువల్ల దేవునితో మనకున్న మంచి సంబంధాన్ని కోల్పోయాము. ఒక మంచి సత్సంబంధం, అంటే మంచి సంబంధం తెగిపోయింది దేవుడికి మనకి. అందుకే ఈ యొక్క దూరం, డిస్టెన్స్ అనేది వచ్చేసింది. ఇక మనం ఆయన నేరుగా చూడలేం, ఆయన్ని మనం ఫేస్ చేయలేం, ఆయన కళలో కలబెట్టి మనం చూడలేం. ఎందుకంటే మనమేమో పాపం చేసాం, ఆయనేమో పరిశుద్ధుడు, నీతిమంతుడు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఒక పెద్ద అగాధం అనేది ఏర్పడింది మనిషికి దేవునికి మధ్యలో. ఈ మనిషికి దేవునికి మధ్యలో ఏర్పడిన ఆ పెద్ద అగాధం, ఆ పెద్ద గ్యాప్ ఎవరు తీసివేశారంటే, లేక ఆ బ్రిడ్జ్ ఎవరు బిల్డ్ చేసి, బ్రిడ్జ్ అంటే మనం ఇటువైపు నుంచి మరొక వైపు వెళ్ళడానికి బ్రిడ్జ్ ఉంటుంది కదండి, కడతారు. సో అలాగా పాపంలో ఉన్న మనిషి ఇక్కడున్నాడు, పరిశుద్ధుల దేవుడేమో ఇక్కడున్నాడు, అతడేమో ఇక్కడికి రాలేడు కదండి. మనము పాపంలో ఉన్న మనిషి ఏమో దేవుడిని చేరుకోలేడు. అందువల్ల ఆ ఒక బ్రిడ్జ్ అనేది, సిలువ అనేది ఒక బ్రిడ్జ్ లాగా ఉందండి, ఒక వంతెన లాగా ఉంది. కాబట్టి ఈ క్రాస్ ద్వారా ఏం చేయొచ్చు అంటే,
పాపంలో ఇటువైపు ఉన్న మనిషి ఆ వంతెన ద్వారా, ఆ బ్రిడ్జ్ ద్వారా చక్కగా నడుచుకుంటూ ఇటువైపు ఉన్నటువంటి పరిశుద్ధతలో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి చేరుకొని ఆ దేవునితో సమాధాన పడగలడు. హల్లెలూయా. అంటే ఇక వైరము అనేది తొలగిపోయి, శత్రుత్వం తొలగిపోయి, మళ్ళీ ఆ దేవునితో ఒక స్నేహపూర్వకమైనటువంటి రిలేషన్షిప్ సంబంధంలోకి మనిషి మళ్ళీ వెళ్ళగలడు. అంటే ఆ దేవుని నేరుగా చేరుకొని, ఆ దేవుని కలుసుకొని, ఇక ఆ దేవునితో ఒక మంచి సంబంధంలో కొనసాగగలడు. ఎలాగైతే మరి ఇద్దరు వ్యక్తులు ఒక గొడవతో చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు అనుకుందాం, మాట్లాడకుండా ఉంటున్నారు ఇద్దరు వ్యక్తులు. సో మధ్యలో ఒక మధ్యవర్తిగా మనం వెళ్ళి అటు వాళ్ళతో మాట్లాడి, ఇటు వీడితో కూడా మాట్లాడి, రాజీ కుదిర్చి, ఇద్దరిని మళ్ళీ ఒక చోటు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని స్నేహితులుగా, వారి చేతులు కలిపి మళ్ళీ స్నేహితులుగా చేయిస్తే ఎలాగైతే మళ్ళీ వాళ్ళు తిరిగి మళ్ళీ స్నేహితులుగా మళ్ళీ కొనసాగుతారో, యేసయ్య అదే పని చేశారు. అందుకే వాక్యం తెలియచేస్తుంది, 1 తిమోతి 2:5 దేవుడు ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తి ఒక్కడే, అతనే క్రీస్తు యేసును అను నరుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యేసే మధ్యవర్తిగా వచ్చి ఇప్పుడు ఈ పాపంలో ఉన్నటువంటి ఈ మనిషిని పరిశుద్ధతలో ఉన్నటువంటి ఆ దేవునితో కలపడానికి, సమాధాన పరచడానికి ఈ శిలువ మరణము మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి శిలువ యొక్క శక్తి ఏంటి అని మీరు ప్రశ్నిస్తే దానికి సమాధానమే, ఇదిగో పాపంలో ఉన్నటువంటి మనిషిని పరిశుద్ధతలో ఉన్నటువంటి ఆ దేవునితో కలిపి ఒక మంచి సంబంధం కలుగచేసేదే శిలువ మరణము శక్తి. అందుకే ఆ శిలువకు అంత శక్తి ఉన్నది. ఇక రెండోదిగా చూద్దాం శిలువ యొక్క శక్తి ఏంటో. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చెయ్యును. గమనించండి, ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. సిలువలో ఉన్నటువంటి శక్తి ఏంటి అంటే, లేక సిలువ మరణపు శక్తి ఈ రోజున మన జీవితాల్లో ఎలా కార్యం చేస్తుంది అంటే, మనము ఆ సిలువలో ప్రభు చేసిన కార్యాన్ని చూచి విశ్వాసం ఉంచి ఇక ఆ దేవుణ్ణి మన రక్షకుడిగా అంగీకరిస్తే, ఆ ప్రభు చేసే కార్యం ఏంటి అంటే, మన పాపాలను కూడా ఒప్పుకున్నప్పుడు ఫస్ట్ది మన పాపములను క్షమించి అని ఉంది. ఏంటంటే మన పాపములను క్షమించి అంటే ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. మన పాపములు క్షమించబడతాయి. మన పాపములు క్షమించబడాలంటే అది సాధారణ విషయం కాదండి. చాలామంది దానికోసం ఎంతో ప్రయాసపడుతుంటారు. నేను ఈ పాపం చేశాను, నేను ఇంకా ఆ గిల్టీ ఫీలింగ్ నాలో ఉంది, నేను పాపం చేశాను, తప్పు చేశాను, ఒక గిల్ట్ మనలో పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి దాని నుంచి బయటకు రావడం కోసం మనిషి ఈ రోజున ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడికో వెళ్తున్నారు, ఏదేదో చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఎన్ని చేసినా, ఎక్కడికి వెళ్ళినా మనిషి యొక్క పాపము మరి తీసివేయబడడం లేదు. అయితే మనిషి పాప క్షమాపణ ఎక్కడా పొందుకోవట్లేదు. మనిషి పాప క్షమాపణ పొందుకునే స్థలము యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం ద్వారా మాత్రమే సాధ్యం. ఆయన రక్తం ద్వారా మాత్రమే అది సాధ్యం. అందుకే మనము చేసిన ప్రతి పాపములను దేవుడు క్షమించి, అంత మాత్రమే కాదండి, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చెయ్యను. మొదటిగా నీవు పాప క్షమాపణ పొందుకుంటున్నాం. రెండవదిగా మనం నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మనము చేయబడుతున్నాం. హల్లెలూయా. మరి పాపి అయిన మనిషి పరిశుద్ధుడిగా మార్చబడడం చాలా గొప్ప విషయం. అది ఎవరు చేయలేని పని, ఎక్కడ అది లభించదు. ఒక పాపి అయిన మనిషి పరిశుద్ధుడిగా మార్చబడడం కేవలము ప్రభువైన యేసు ద్వారా మాత్రమే సాధ్యం. హల్లెలూయా. అందుకే ఆ రోజు ఆయన శిలువ మరణం ద్వారా ఏం చేశారంటే, మనకు పాప క్షమాపణ ఇవ్వడంతో పాటుగా మనల్ని నీతిమంతులనుగా చేయడం. అంటే ఆయన మన మీద ఒక తీర్పు ఇచ్చాడు. ఎలాగైతే కోర్టులో ఒక జడ్జి గారు ఒక కేసు విషయంలో మరి ఆయన ఆ ఇరు వాదనలు విన్న తర్వాత, ఇక ఆయన దగ్గర ఉన్న సాక్ష్యాధారాలన్నీ కూడా తీసుకున్న తర్వాత, మరి ఒక విషయంలో ఇదిగో ఇప్పటిదాకా ఈ కేసు జరిగింది, మరి ఈ విషయంలో నేను ఆ ఆధారాలని పరిశీలించిన తర్వాత మరి అని ఆయన చెప్పి ఒకరోజు ఏం చేస్తారండి, ఈ వ్యక్తి నిర్దోషి, ఈ వ్యక్తిలో ఏ పాపము లేదు, ఈ కేసు నేను కొట్టేస్తున్నాను, ఇతనికి విడిచిపెడుతున్నాను అని జడ్జి గారు ఎలాగైతే ఒక తీర్పు ఇస్తారో
అటువంటి తీర్పు యేసయ్య ఆ శిలువ మరణంలో మనకిచ్చాడు. హల్లెలూయా. ఎటువంటి తీర్పు అంటే, ఇప్పుడు మనము శిలువ దగ్గరకు వచ్చి నిలబడితే ఆ శిలువలో చేసిన ఆ కార్యం, ఆయన మరణం, మరి నీ విశ్వాసం ఉంచితే, ప్రభు నీ కోసమే చనిపోయాడు నీవు నమ్మితే, విశ్వాసం ఉంచితే, ఆ తీర్పు ఏ రీతిగా దేవుడు ఇస్తాడంటే, ఇదిగో పలాని వ్యక్తి, నీవు ఇక ఏ పాపము చేయలేదు, నీవు పరిశుద్ధురాలు, లేక నీవు నీతిమంతుడు నీతిమంతురాలు అని దేవుడు మన కొరకే ఆ తీర్పు ఇచ్చేవాడుగా ఉన్నాడు. అయితే మరి మనలో పాపం లేదా? మనలో పాపం ఉంది, మనం పాపులే, ఏ భేదం లేదు, అందరూ పాపులే. అయితే నీవు మన ప్రభు దగ్గరకు వచ్చి ఆయన శిలువలో చేసిన కార్యాన్ని విశ్వాసం ఉంచుతున్నావు కాబట్టి, అలాగే ఆయన నీ కోసమే రక్తాన్ని చిందించాడు నీవు నమ్ముతున్నావు కాబట్టి, ఆయన చిందించినటువంటి ఆ రక్తంలో శక్తి ఉంది కాబట్టి, నీ పాపాలని ఒప్పుకున్నప్పుడు దేవుడు మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేసేదిగో ఇక నీవు నీతిమంతుడువు నీతిమంతురాలువి, ఇక నీవు ఏ పాపం చేయలేదమ్మా, ఇక మీరు వెళ్ళచ్చు అన్నట్టుగా ఒక జడ్జి గారు ఒక జడ్జిమెంట్ ఇచ్చినట్టుగా ప్రభు మనల్కి అటువంటి ఒక మంచి తీర్పును దేవుడు ఇస్తున్నారు. మంచి తీర్పు ఇది. అందుకే కాగా క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షయు విధి లేదు అంటే, ప్రభు ఇక మనకి ఏ శిక్ష కూడా విధించకుండా మనకు అటువంటి గొప్ప కృప దేవుడు చూపించాడు. అందువల్లే సిలువలో ఏముందండి? శక్తి ఉంది. హల్లెలూయా. అందుకే సిలువను గురించిన వార్త నశించిపోయే వారికి, అంగీకరించిన వాళ్ళకి, అర్థం చేసుకోలేని వాళ్ళకి వెరితనంగా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవట్లేదు, ప్రభు యందు వాళ్ళు విశ్వాసం ఉంచట్లేదు, లేక వాళ్ళు దాన్ని అపార్థం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి అటువంటి వారికి అది లేక అపహసిస్తుంటారు, కొంతమంది ఎగతాళి చేసేవారు కొంతమంది ఉంటారు. సో అటువంటి వారికి అది వెరితనంగా కనిపించవచ్చు. సిలువలో వేలాడుతున్న యేసు రక్షించబడుతున్న మనకైతే, విశ్వాసం ఉంచుతున్న మనకైతే అది దేవుని శక్తి. హల్లెలూయా. సిలువను గురించిన వార్త అది మనకైతే దేవుని శక్తి. ఎందుకు దేవుని శక్తి అని చెప్పామంటే, ఇది మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రణాళిక కాబట్టి. సిలువ అనున్నది దేవుని యొక్క ప్రణాళిక. రెండోదిగా సిలువ అన్న దేవుని యొక్క ప్రేమ మనం చూసాం, అలాగే దేవుని యొక్క శక్తి. కాబట్టి రోజున మనం ఈ సిలువను గురించిన వార్త గ్రహించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. గ్రహించి ఏదో ప్రతి సంవత్సరం మనం దీని ఒక ఆచారంగా కాకుండా, మరి ప్రతి దినం కూడా యేసయ్య మన కొరకు చేసిన ఆ కార్యాన్ని మనం ధ్యానించి ఆ వెలుగులో మనము ఆయనకి కృతజ్ఞతగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రేమ పొందుకున్న మనము ఆయన కూడా ప్రేమించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకసారి ఒక ఆయన కౌంట్ జిన్సెన్డార్ఫ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఈ లోకంలో డబ్బు కలిగిన వ్యక్తిగా, సుఖభోగాలు అనుభవిస్తున్న వ్యక్తిగా, ఆ రోజుల్లో ఆయన గుర్రపు స్వారీలు కూడా చేస్తూ విహారయాత్రలు చేస్తూ ఉన్నటువంటి రోజుల్లో ఒకరోజు ఒక చోటుకి వెళ్ళాడు. ఒక చోటుకి వెళ్ళినప్పుడు ఒక సిలువ, ఒక పటాన్ని చూశాడంట. ఆ సిలువ పటం మీద చిత్రపటం ఉంది. అక్కడ ఇలా రాశారు, ఒక చిన్న లైన్ అక్కడ రాయబడి ఉంది. ఏంటంటే, నీ కొరకు నా ప్రాణం ఇచ్చాను, నా కొరకు నువ్వేం చేశావు, లేక నువ్వేం చేస్తున్నావు, లేక నువ్వు ఎలా జీవిస్తున్నావు అన్నట్టుగా ఆ యొక్క చిత్రపటంలో అతడు చూసినప్పుడు వెంటనే అక్కడే అతనికి ఒక సిలువ దర్శనం కూడా కలిగింది. ఆ సిలువ దర్శనం కలిగినప్పుడు అక్కడికక్కడే అతడు తన పాపాలని ఒప్పుకొని, మరి ప్రభు సిలువలో చేసిన ఆ కార్యం, ఆ విలువ, ఆ శక్తి అతడు గ్రహించి ఇంకా రక్షణ పొంది, దాని తర్వాత ఇంకా అనేక మందికి కూడా సువార్త ప్రకటించి ఒక సేవకుడు కూడా అతడు మారడం జరిగింది. అవునండి, ఈరోజు అదే మాట ప్రభు మనల్ని కూడా అడుగుతున్నాడు. నీకోసం నేను నా ప్రాణం ఇచ్చాను, అయితే నీవు నా కోసం ఏమిచ్చావు? నీకోసం నేను గొప్ప త్యాగాన్ని చేశాను, ఇప్పుడు నీవు నా కోసం ఏమైనా త్యాగం చేస్తూ ఉన్నావా? నీ కోసం నా యవ్వన శక్తిని ధారపోసాను సిలువలో, నీవు నీ శక్తిని ఎక్కడ ఉపయోగిస్తూ ఉన్నావు? నీ కోసం నా జీవితం అంతా నీకోసమే నేను జీవించి, నీకోసమే నేను జీవించాను, నీకోసమే మరణించాను అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి నీ జీవితాన్ని మరి ఎవరి కొరకు నీవు జీవించాలనే ఒక గురి పెట్టుకొని జీవిస్తున్నావు. దేనికోసం నీవు జీవిస్తున్నావు? ఎవరి కొరకు బ్రతుకుతున్నావు? దేని సంపాదించుకోవడం కోసం నీవు బ్రతుకుతూ ఉన్నావు? అంత మాత్రం కాదు. జీవితం అంటే అర్థం ఏంటండి? రక్తం. బ్లడ్ ఈస్ లైఫ్.
అంతే కదండి, రక్తంలో ప్రాణం ఉంటుంది. కాబట్టి నీకోసం నా జీవితాన్ని ఇచ్చానంటే అర్థం ఆఖరి రక్తపు బొట్టు వరకు, లాస్ట్ డ్రాప్ ఆఫ్ ద బ్లడ్, ఆ ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా నేను నీకోసమే చిందించాను. మరి నీవు నీ జీవితాన్ని మరి దేనికోసం ఉపయోగిస్తున్నావు అనే ప్రశ్న దేవుడు ఈరోజు మనతో కూడా అడుగుతున్నాడు. దేవుడు ఆ రోజు సిలువలో తన ప్రాణాన్ని అర్పించి ఒక గొప్ప క్రయధనాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు. మరి ఆ విలువని మనం గ్రహిస్తూ ఉన్నామా? గ్రహించినట్లయితే మనం ఏం చేస్తామంటే మన జీవితాలను కూడా మనం ఇంకా తిరిగి ప్రభుకే సమర్పించుకుంటాం. హల్లెలూయా. ఇక మనం కూడా ప్రభువునే ఎల్లప్పుడూ ఆయనే ప్రేమించే వారుగా మనం కూడా ఉంటాం. అంత మాత్రం కాదు, ఆయన మరణాన్ని ప్రచురించే వరకు కూడా మనం ఉండాలని కూడా ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఆయన ఎందుకొరకైతే మరణించారో ఆ ఉద్దేశం మన జీవితాల్లో నెరవేరాలి. ఆ రక్షణ పొందుకొని ఆ రక్షణలో కొనసాగే వారిగా మనం ఉండాలి. ఆయన ప్రేమను కూడా ఇతరులకు మనం పంచేవారిగా ఉండాలి. అదే ప్రశ్న ప్రభు మనం కూడా అడుగుతున్నారు. నీ కోసం నా ప్రాణం ఇచ్చాను, నువ్వు నా కోసం ఏం చేశావు? నీ కోసం ఇంత గొప్ప శిలువ త్యాగాన్ని చేశానే, మరి నువ్వేం చేసావు నా కోసం? నా జీవితం అంతా నీ కొరకే అర్పించాను కదా, మరి నీ జీవితం ఎందుకు జీవిస్తూ ఉన్నావు? నీవు ఎవరి కొరకు జీవిస్తున్నావు? దేనికోసం జీవిస్తున్నావు అనే ప్రశ్న ఆ రోజు ఆ వ్యక్తిని అడిగిన ప్రశ్న ఈరోజు మన అయితే కూడా వస్తూ ఉందండి. కాబట్టి మనం స్పందిద్దాం. అవును తండ్రి, మీ జీవితం అంతా కూడా, అంటే మీ ఆఖరి రక్త బొట్టు వరకు కూడా మా కొరకు మీరు చెందించారు. కాబట్టి ఈ రోజున నేను కూడా ఇక నా జీవితాన్ని మీకే ఇస్తాను ప్రభువా. నా జీవితాన్ని మీ చేతిలో పెడతాను తండ్రి. నా శేష జీవితాన్ని సంపూర్తిగా సమర్పించుకొని నేను మీ కొరకే జీవిస్తాను ప్రభువా. మీరు నా కొరకే జీవించారు కాబట్టి నేను కూడా మీ కొరకే జీవిస్తాను. నా కొరకు త్యాగం చేశారు కాబట్టి నేను కూడా ఈ లోకంలో మీరు చేసిన ఆ పెద్ద త్యాగం వెలుగులో నేను కూడా ఏదైతే త్యాగం చేసుకోవడానికి నేను కూడా సిద్ధంగా, ఏదైనా వదులుకోవడానికి, ఎవరినైనా వదులుకోవడానికి, దేనైనా వదులుకోవడానికి, త్యాగం చేసుకోవడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను ప్రభువా. మీరు చేసిన ఆ పెద్ద త్యాగ పెరుగులో నేను ఈ చిన్న చిన్న త్యాగాలు, నేనంటాను మనం చేసేవి చిన్న చిన్న త్యాగాలు కదండి. ఎందుకంటే యేసయ్య చేసింది పెద్ద త్యాగం. ఆయన చేసిన త్యాగం ఎవరైనా చేయగలరా? ఎవరు చేయలేరు. కాబట్టి ఆయన చేసినటువంటి ఆ పెద్ద త్యాగ పెరుగులో మనం ఈరోజు చేసిన కూడా చిన్న చిన్న త్యాగాలే. యేసయ్య కోసం మనం ఏది ఇవ్వాలన్నా, ఎలా జీవించాలన్నా, ప్రభు మరి నేను కూడా అలాగే జీవించి మీ కొరకే ఆ సిల్వ సాక్షిగా బ్రతుకుతాను తండ్రి. మీ కొరకై ఆ సిల్వ సాక్షిగా మనం బ్రతకాలి. అదే మన జీవిత ఉద్దేశమై ఉండాలండి. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 26వ వచనం, సరే, ఆయన మరణమును ప్రచురించుదురు. అవునండి, ఆయనైతే శిలువ మీద మరణించారు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించాలి. అదండి. ఎందుకంటే ఈ లోకంలో అనేక మందికి ఇంకా తెలియదు. నిజమైన దేవుడు ఎవరో తెలియక అటు ఇటు తిరుగులాడుచున్నారు. మనశ్శాంతి లేక, సమాధానం లేక, ఆనందం లేక జీవితంలో వారు ఎంతో నష్టపోతూ, బాధతో కృంగిపోతూ జనాలు తిరుగుతూ ఉన్నారు ఈ లోకంలో. ప్రభు అంటే ఎవరో తెలియక చాలా మంది క్రైస్తవుల పేరు చెప్పుకుంటూ కూడా ఏదో ఆచార పారంపర్యంగా ఉంటూ దేవునితో సరైన సంబంధం లేకుండా ఉంటూ ఉన్నారు. పాప క్షమాపణ లేకుండా జీవిస్తున్నారు. అటువంటి వారికి మనం ఏం చేయాలండి? ఇదే మనం ఒక పనిగా పెట్టుకొని ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురం చేయాలి. ఆయన ఆ రోజున మరణించారు ఆ గొల్గొతా కల్వరి కొండ మీద. ఆ విషయం చాలా మందికి ఈ రోజుల్లో తెలియదు. కాబట్టి మన బంధువులకి, మన స్నేహితులకి, మన ఇరుగు పొరుగు వారికి, మన రక్త సంబంధికులకి, ఇంకా యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియని వారికి మనం ఏం చేయాలండి? అది చెప్పి, అవును మీకోసమే ఆయన చనిపోయాడండి అని చెప్పాలి. ఆ మరణాన్ని మనమే ప్రచురించడం ద్వారా ఆ శిలువ మరణానికి ఆ రీతిగా కృతజ్ఞతలు చెప్పగలం. కాబట్టి అవన్నీ కూడా ప్రభు మన జీవితాల్లో చేయాలని, మనం కూడా జీవితాంతము ఆ శిలువ మరణానికి కృతజ్ఞులుగా ఉంటూ ఆయన ప్రేమ కొరకే మనము తిరిగి ఆయన్ని ప్రేమిస్తూ, అలాగే ఆయన మరణాన్ని కూడా ఇతరులకి ప్రకటిస్తూ శిలువ సాక్షులుగా
మనందరూ బ్రతకడానికి దేవుడు మనందరికి కూడా అటువంటి కృప దయచేయునుగాక. ఆమేన్. మోకరిద్దాం, తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన, సమర్పణ ప్రార్థన చేద్దాం. ఈ ఉదయ కాలంలో ఇంతవరకు కూడా మరి మనము ఆయన సిలువ మరణం గురించి పాటలు పాడాము, ఆ వాక్యం కూడా ధ్యానం చేశాము. అయితే ఇప్పుడు ఎవరికి వారిగా మనము సిలువ సాక్షులుగా భూమి మీద ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఆయన మన కొరకే, మన పాపాల కొరకే, మనకు రక్షణ ఇవ్వడం కొరకే, మనకు పాప క్షమాపణ అనుగ్రహించడం కొరకే, మనల్ని నీతిమంతులుగా చేయడం కొరకే, మనల్ని ఆయన రాజ్యంలో చేర్చుకోవడం కొరకే ఆయన మన కొరకే దిగి వచ్చి సిలువ మీద మరణించి అనేకమైనటువంటి బాధలు, శ్రమలు, వేదన, నొప్పి అనుభవించి అవమానము, తృణీకారము, నిందలు, దెబ్బలు ఆయన అనుభవించి, అవునండి, ఈ సిలువ దేవుని ప్రణాళిక అయినది. ఆది సంకల్పం నుండి దేవుడే తన సిలువ ద్వారా, దేవుని కుమారుడి సిలువ ద్వారా మనకు పాప క్షమాపణ ఇవ్వాలని దేవుడు. అది ఎందుకంటే జంతువుల రక్తము కానీ ఇతరుల రక్తము కానీ మనిషి యొక్క పాపం తీసివేయలేదు. అందుకే పరిశుద్ధులైన రక్తమే, యేసుక్రీస్తు రక్తమే అరున్నది దేవుని ప్రణాళిక. అలాగే ఈ సిలువ వెనుక దేవుని గొప్ప ప్రేమ, ఆయన త్యాగము మనకు కనిపిస్తుంది కదండి. ఎంత అద్భుతమైన ప్రేమ! వాస్తవంగా మనందరం కూడా సిలువకి ఎక్కాలి. అయితే దేవుడు అది తప్పించి ఆ శిక్ష, ఆ దోషపు శిక్ష, ఆ నేర శిక్ష ఆయన మీద వేసుకొని, అది ఎంత కష్టమైనా ఎంత భారమైనా సరే ఆయనే భరించి మోసి సహించాడు. మనల్ని తప్పించాడు, మనల్ని విమోచించాడు, మనల్ని విడిపించాడు. ఎంత గొప్ప ప్రేమ! యేసు చావుందే సిలువపై కొరకే, నా కొరకే, ఎంత గొప్ప శ్రమనోర్చెను కొరకే, నా కొరకే. యేసు చావుందే సిలువపై కొరకే, నా కొరకే, ఎంత గొప్ప శ్రమనోర్చెను కొరకే, నా కొరకే. నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే. పాపము కడిగి మలినము తుడిచే, పాపము కడిగి మలినము తుడిచే ఆ ప్రశస్త రక్తమే, ఆ ప్రశస్త రక్తమే. యేసు చావుందే సిలువపై కొరకే, నా కొరకే, ఎంత గొప్ప శ్రమనోర్చెను నీ కొరకే, నా కొరకే. అవునండి యేసయ్యా, ఆ శ్రమ నీ కొరకే, నా కొరకే, మనందరి కొరకే ఆ శ్రమ అనుభవించి అది చేయటం ద్వారా ఇప్పుడు మనందరి కూడా దేవునితో సమాధాన పడగలము. దేవునితో ఆ సంబంధంలోకి మళ్ళీ మనం తిరిగి ప్రవేశించగలము. అలాగే మనం ఉచితముగా పాప క్షమాపణ పొందుకోగలము. అలాగే నీతిమంతులముగా, పరిశుద్ధులుగా మార్చబడగలము. అందుకే ఆ సిలువలో గొప్ప శక్తి ఉన్నది. విలువైనటువంటి ఆ సిలువలో దైవికమైన శక్తి ఉన్నది అని భక్తుడు తెలియజేస్తూ ఉండగా, అదే కాలం ప్రభువా, మీరు చేసిన ఆ కార్యం కొరకై మీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభువా అని మన కృతజ్ఞతలు దేవుడికి తెలియచేద్దాం. అలాగే తండ్రి,
మీ ప్రేమ దీని వెనుక ఉన్నది కాబట్టి నాయన, ఇంత అద్భుతమైన ప్రేమ అయ్యా, నిజమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ ఈ సిలువ ప్రేమే, ఆ కల్వరి సిలువ ప్రేమే. అవునండి, ఆ కల్వరి సిలువలో ఆ దేవుడి ప్రేమ మనకు ప్రత్యక్షపరచబడుచు ఉన్నది. దేవుడు మనల్ని ప్రేమించను ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు యేసు మన కొరకు చనిపోయెను అని వాక్యం తెలియజేస్తుంది. ఎస్, మరి అంత ప్రేమను పొందుకున్నామండి మనం. అంత ప్రేమను పొందుకున్న మనము ఇప్పుడు ఎలా స్పందించాలంటే, మనం కూడా ఇక ఆ దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. హల్లెలూయా. మనం కూడా మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ మనసుతో, మన పూర్ణ వివేచనతో, మన జీవితాంతం కూడా యేసయ్య ప్రేమలోనే నిలిచి ఉండాలి. హల్లెలూయా. ఆయనను కూడా మనం హృదయపు లోతుల్లో నుంచి ప్రేమించే వారిగా ఉండాలి. మనస్ఫూర్తిగా ఆయనను కూడా మనం ప్రేమించే వారిగా ఉండాలి. ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అని వాక్యం తెలియజేస్తూ ఉండగా, మనందరూ కూడా మనం సిలువకు సాక్షులుగా ఉండాలి. ఎస్, సాక్షి అంటే ఏదైనా ఒకటి జరిగితే తమ కళ్ళారా చూసి విన్న వ్యక్తులు సాక్ష్యం చెబుతారు. మనం కూడా సిలువ దర్శనాన్ని పొందుకున్న మనము, సిలువ ప్రేమను చూచిన మనం, సిలువలో వేలాడి యేసుని చూచిన మనం, ఇప్పుడు ఆయన మరణానికి మనం సాక్షులుగా ఉండాలి. We are called to be witnesses of the cross. ప్రేమగల తండ్రి యేసయ్య, ఆ రోజున ఆకాశములకు భూమికి మధ్యలో సిలువలో వేలాడిన యేసయ్య, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మా కొరకే సిలువను మోసిన యేసయ్య, స్తోత్రమయ్యా. మా కొరకే మూల కిరీటం ధరింప చేయబడి, చేతులలో మేకులు, కాళ్ళలో శీల మేకులు కొట్టబడి, పొరకలో బలము చేత పొడవబడి, భయంకరమైనటువంటి బరువుతో కూడుకున్నటువంటి ఆ సిలువని మోసిన యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. మా కొరకై ఆ భయంకరమైన ప్రాణదెబ్బలు తిన్నటువంటి యేసయ్య, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా కొరకే నలగొట్టబడింది ప్రభువా మీ శరీరము తండ్రి, దున్నబడింది ప్రభువా. హల్లెలూయా. మీరు తృణీకారానికి, అవమానానికి గురి అయ్యారు ప్రభువా. వ్యసనాక్రాంతుడుగా, తృణీకరించబడిన వాడుగా, అయ్యా మన తండ్రి బాధ పెట్టబడిన వాడుగా, నలగొట్టబడిన వాడుగా మీరు మారిపోయారు నాయన తండ్రి. మా కొరకే అని గ్రహిస్తూ మీ ప్రేమ కొరకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ, మేము కూడా మిమ్మల్ని ప్రభువా ఎల్లప్పుడూ ప్రేమించే వారిగా ఉండడం సహాయం దయచేయమని అడుగుతూ ప్రభువా, ఇంకా మీరు వచ్చేంత వరకు కూడా మీ మరణమును ప్రచురించే వారిగా మేము కూడా దేవా ఉండుటకు దేవా మీరే మాకు కృప చూపించమని అడుగుతున్నామయ్యా. మాకు సహాయము దయచేయమని అడుగుతున్నాము ప్రభువా. మమ్మల్ని మీ ఆత్మ చేత నింపమని అడుగుతున్నాము నాయన. హల్లెలూయా. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ప్రభువా మరి అయ్యా మీ యందు విశ్వాసం ఉంచిన వారు తండ్రి సిలువ ధ్యానములు చేస్తూ ఉండగా, అయ్యా మేమేమి చూస్తుండగా, అయితే ఇంకా ఎవరికైతే నిజమైన రక్షణ అనుభవము, నిజమైన మారుమనసు అనుభవం లేకుండా, దేవునితో సమాధాన పడకుండా, పాప క్షమాపణ పొందుకోకుండా, అయ్యా నీతిమంతులుగా మార్చబడకుండా, ఇంకా కేవలం ఏదో నామకార్థ క్రైస్తవులుగానే ఉండిపోతూ ఉన్నారు. ఏదో ఈ గుడ్ ఫ్రైడేని ఆచారంగా చేసుకుంటూ ప్రభు అలాగ కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. ఈ రోజు మేము వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నామయ్యా. ఎందుకంటే అవునయ్యా, సిలువను గురించిన వార్త వారు ఇంకా గ్రహించలేదు నాయన. అలాగే అనేక మంది అన్య జనులు ప్రభువా అయ్యా, మా బంధువులలోనే లేక మా యొక్క స్నేహితులలోనే, మా యొక్క ఇంటి వారిలోనే చాలా మంది ఇంకా ఈ సిలువను గురించిన వార్త వారికి ఇంకా వెరితనంగా ఉంది ప్రభువా. వారికి గ్రహించలేకుండా ఉంటున్నారు నాయన. వారితో మీరు మాట్లాడండి ప్రభువా, వారి హృదయాలు తెరవండి ప్రభువా. అయ్యా వారిని మీరు దర్శించండి అయ్యా. వారందరికీ సిలువ దర్శనం వారు పొందుకుందరు గాక. అవునయ్యా, ఇటు అన్య జనులైనా, ఇటు నామకార్థ క్రైస్తవులైనా వారు ఈ రోజున సిలువ దర్శనాన్ని పొందుకుందరు గాక. యేసయ్య సిలువలో ఎందుకు మరణించవలసి వచ్చిందో ఆ ఉద్దేశాన్ని వారు గ్రహించుదురు గాక. వారి ఆత్మ అయ్యా తెరవబడును గాక తండ్రి. వారు సత్యమును గ్రహించుదురు గాక ప్రభువా. హల్లెలూయా. వారు మీ ప్రేమకు స్పందించుదురు గాక తండ్రి. వారు తమ ప్రతి పాపమును ఒప్పుకొని తండ్రి ఈ రోజు నుంచైనా వారు మీ కొరకే జీవించు కృప వారికి దయచేయమని అడుగుతున్నామయ్యా. వారు నీతిమంతులుగా మార్చబడుదురు గాక, పరిశుద్ధులుగా మార్చబడుదురు గాక. ఓ నా తండ్రి, సార్వత్రిక సంఘము ఈ రోజున తండ్రి మీ యొక్క సిలువ వైపు చూచునైనా కృతజ్ఞతల హృదయాలతో మిమ్మల్ని స్తుతించుదురు గాక. హల్లెలూయా. మీ సిలువ దర్శనాన్ని పొందుకొని ప్రభువా ఆ యొక్క అయ్యా మీతో ఆ మంచి సహవాసంలో కొనసాగుదురు గాక. తద్వారా మా అందరి ద్వారా మీ నామానికి మహిమ కలుగును గాక నాయన తండ్రి. ఏ ఉద్దేశం చేతనైతే మీరు సిలువలో మరణించారో ఆ ఉద్దేశము ఈ
రోజున మా అందరి ద్వారా నెరవేరబడాలి ప్రభు, నెరవేర్చబడాలి తండ్రి. ఎస్ లార్డ్, ఏ ఉద్దేశం కొరకైతే మీరు మా కొరకై చనిపోయారో ఆ ఉద్దేశము నెరవేరాలి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, అది నెరవేరకపోతే మళ్ళీ మీరు బాధపడతారు కదా ప్రభు. మళ్ళీ మనిషి కుమారుని బాహాటంగా మళ్ళీ సిలువకు అప్పగిస్తున్నారు అని కూడా వాక్యంలో ఉంది కదా ప్రభు. ఇక అలాంటిది జరగకుండా తండ్రి ప్రభు, మళ్ళీ మిమ్మల్ని బాహాటంగా మేమెవరు కూడా సిలువ వేయకుండా తండ్రి ప్రభు, ఒక్కసారి మీరు చేస్తుంటే ఆ పరిపూర్ణ బలిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు, అయా వాక్యం వెలుగులో మమ్మల్ని మేము తండ్రి మీకు సమర్పించుకుని జీవించే కృపను మా అందరికీ దేవా దయచేయండి ప్రభువా. ఈ రోజున యొక్క అయ్యా తండ్రి కొడుకులో ప్రభు చేరబిడ్డలను దర్శించండి నాయన. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆ రీతిగా మమ్మల్ని మేము మీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.